అదృశ్య దేవుడై మా మధ్యలో మీరు సంచరించండి. ఈ ప్రార్థన అంతటికి అధ్యక్షత మీరు వహించండి. విరోధంగా పోరాడుతున్న ఆటంకాలన్నిటినీ నిర్మూలపరచండి అయ్యా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని మీ సమాధానం చేత ఏలుబడి చేయండి, మీ కృప చేత నింపండి. నా తండ్రి, రోగికి స్వస్థత, నాయన పాపికి రక్షణను మీరు కలుగు చేయండి. నా తండ్రి, దైవ సేవకులు మీరు బలపరచండి. ఒక ప్రత్యేకమైన కోణంలో నా తండ్రి మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి బిడ్డ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నవనూతనమైన కార్యాలను మీరు జరిగించి అయ్యా, సమస్తము మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, వస్తువుల బిడ్డల ప్రయాణంలో క్షేమాన్ని కలుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి బ్రతుకులాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంగమున ఒక కీర్తన పాడి ప్రభునామాన్ని గణపరుద్దాం. గడిచిన సంవత్సరము 2024వ సంవత్సరం సంఘానికి దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దాన కీర్తన పాడి దేవుని గణపరుద్దాం, ఆరాధిస్తాం. ప్రతి ఒక్కరికి ఈ పాట వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి లేకపోతే రెండవ మారు మాతో కలిసి దేవుని స్తుతించవలసిందిగా ప్రభుపేట కోరుచున్నాను. భాగ్యమే నిన్ను సేవించుటే ధన్యతే. క్షమకొట్టు దేవుని స్తుతిద్దాం. క్షమకొట్టు ముసిమగా గట్టిగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అత్తవసరము ఉదయం దేవునిగా
నీవు మీరు తాగినంతగా నీ వేదనను చూసిన దేవుడు, నీ బాధను చూసిన దేవుడు, నీ నిట్టూర్పును చూసిన దేవుడు. ఏ వ్యాధి చేత బాధపడుతున్నావో సహోదరి సహోదరుడా, ఏ సమస్య చేత నువ్వు కొట్టుమిట్టాడుచు ఉన్నావో, ఏ ఊపిలను చిక్కుకొని లేవలేక కృంగిపోతున్నావో, ఈ మధ్య తిరిగి పరిశుద్ధాత్ముడు నీతో చెప్పుచున్న మాట, నేను మీ కట్లను తెంపదను, నేను మీ కట్లను తెంపదను. ఏ నరక కూపములు నువ్వు కోరుకుపోయి ఉన్నావు, ఏ సమస్య నీ మీద పెత్తనం చేస్తున్నావు, ఏ బాధ నీ మీద పెత్తనం చేస్తూ ఉందో, ఎక్కడైతే కృంగిపోతున్నావు, ఎక్కడైతే దిగజారిపోయావో, ఎక్కడైతే అవమానం నొందావో, నీ బాధ నుంచి, నీ సమస్య నుంచి, నీ కృంగిపోయిన నీ జీవితంలో నుండి ఈ నూతన సంవత్సరంలో నా దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని చేయాలని, ఒక నూతనమైన సంతోషాన్ని కలుగు చేయాలని, కృంగిపోయిన నిన్ను లేవనెత్తాలని, కన్నీరు కాస్తున్న నీ వెన్ను తట్టాలని, ఈ రోజు విధంగా ఈ ప్రార్థన కూడిక ద్వారా నిన్ను బలపరచాలని దిగువచ్చిన దేవుడు, నిన్ను ధైర్యపరచాలని మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు. నన్ను కాదాయన నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, ఎవరైతే నీ హృదయాన్ని తెరిచి దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా నీ కన్నీరు కార్చగలిగితే, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అని
సమర్పిస్తున్నాం. కృపా కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, నీ కరుణా వాత్సల్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మెరంతైన నమ్మదైన దేవుడు, అందరి బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ సమకూర్చి వారి సమస్యని, వారి బాధను చూసి ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో వాళ్ళ జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషం కలగాలని, వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ విధముగా నా తండ్రి పేరు తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు. ఇక్కడున్న ప్రతి బిడ్డతో దాసుల ద్వారా మీరు మాట్లాడండి. ఏ విధము చేతనైన తండ్రి అనేక మంది హృదయాల్లో మీరు కట్టి ఫలింపచేయండియ్యా. అనేక మంది రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మీకు దూరం అయిపోతున్నప్పటికీ, సాతాను తీసుకొని వెళ్ళినప్పటికీ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. నా తండ్రి ప్రతి బిడ్డను ధైర్యపరిచి వెళ్తుంటే మీ దాసుల ద్వారా నా తండ్రి వాళ్ళ హృదయాల్లోనైనా ఒక స్థిరమైన నిర్ణయం యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 9:30కి ఆరాధన జరుగుతుంది ఇదే స్థలంలో. ఇక్కడే ఆదివారం 9:30 నుంచి, ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి పరిశుద్ధాత్మ కనిపెట్ట కూడిక జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. తెలుగు వారు ఎవరైనా ఉంటే రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఇలాగా సిద్ధపరచును గాక. ఆమేన్. అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. మనం అందరం సర్బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? గట్టిగా చేద్దాం హల్లెలూయా. సంతోషంలో వారు గట్టిగా చేద్దాం హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. అయోగ్యులను ఆయన కృపచేత నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, ఆయనకి స్తుతి స్తోత్రంలో ఆరాధన చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరపు 2025వ సంవత్సరపు శుభాభివందనములు కూడించిన ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. దేవునికి స్తోత్రం. సంతోషం ఉన్నారా? గట్టిగా నిలుద్దాం హల్లెలూయా. మొక్కలేమో వాడిపోయినట్లు బాగా ఫ్రీ కూర్చోండి. ఫ్రీ కూర్చో. ఎవరికైనా ఫ్యాన్ కావాలంటే వేసుకోండి. దేవునికి స్తోత్రం. ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు దయా కిరీటంగా తిరిగి మనకు అయోగ్యులైన మనకు ఎంతోమంది ఈ దినాన్ని, ఈ సంవత్సరాన్ని చూడుకున్నట్లు వాళ్ళు భూలోకం విడిచిపెట్టారు. కానీ మనకైతే మన నీతి చేత, భక్తి చేత కాదు, కేవలం ఆయన కృప చేతనే మనము ఈ అడుగు పెట్టుతున్నాం. 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెప్తామా? స్తోత్ర 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 స్తోత్ర. యోసేపు అమ్మబడినప్పుడు, యోసేపు అక్కడ ఉన్నప్పుడు, అక్కడ ఎప్పుడైతే కరువు వచ్చిందో, కరువు దేవునికి స్తోత్రం. ఆ కరువులో వీరందరూ 70 మంది వెళ్ళారు. చనిపోతారయ్యా, యోసేపు బ్రతికున్నాడు. చూడండి అక్కడ ఆశ్చర్యం ఏమంటే, నేను ఎన్నోసార్లు చదివాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకసారి నేను చదువుతున్నప్పుడు దేవుడు ఒకటి జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు చూడండి, ఈ నెరవేర్పు 400 ఏళ్ళు బానిసత్వంలో ఉన్న నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే, యోసేపు ఆ ఐగుప్తులకు, ఆ ఇశ్రాయేలు ప్రజలు 70 మంది కదా, యాకోబు ఆ 12 మంది ఇక్కడ వచ్చిన తర్వాత విస్తారంగా అయిపోయినారు వాళ్ళు. అప్పుడు యోసేపు చనిపోయాడు అనుకోండి. అయితే ఆ యోసేపు ద్వారా దేవుడు ఏదైతే దేవునికి స్తోత్రం, ఏదైతే 400 ఏళ్ళు బానిసత్వంలో ఉంటారో చెప్పినప్పుడు ఎవరి వల్ల నెరవేరిందంటే అది యోసేపు వల్ల నెరవేరింది. హల్లెలూయా. చూడండి, యోసేపు చనిపోయినాడని వాళ్ళ అన్నోళ్ళంతా వచ్చి చెప్పారు. చెప్పినప్పుడు యాకోబు చూడండి, ఆయన ఎంత దిగులు పడిపోయాడంటే, అయ్యా నా కుమారుడు యోసేపు చనిపోయినాడు కదా అని చెప్పి ఎంతో దుఃఖ నివారణలు గడిపిన కాలం ఉంది. అయితే చూడండి అక్కడ ఆశ్చర్యం, నేను మెడిటేట్ అంటే నేను ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చెప్పాడు. చూడండి, యాకోబు ఎంతో సన్నిహితంగా ఉన్నాడు, దేవుడితో సన్నిహితంగా ఉన్నాడు. యోసేపు చనిపోయినాడని చెప్పి ఆ బట్టలు, ఆ బట్టలు మేక రక్తం చేత ముంచి తీసుకుని వచ్చి ఎప్పుడైతే చూపించారో అప్పుడు దేవుడు చెప్పిండొచ్చు కదా, ఏమని, యాకోబు యోసేపు చనిపోలేదని చెప్పిండొచ్చు కదా. చెప్పినాడా? చెప్పలే. ఎప్పుడు చెప్పాడంటే, యోసేపు ఎప్పుడైతే బండ్లు పంపించాడో
తన తండ్రిని పిలుచుకురావడానికి అప్పుడు చెప్తున్నాడు, నేను దేవునికి స్తోత్రం, నేనే పంపించింది బండ్లు, యాకోబు నువ్వు ధైర్యంగా వెళ్ళు. అప్పుడు అనొచ్చు కదా, ప్రభువా ఇన్ని సంవత్సరాలు ఎందుకు నాకు చెప్పలేదు? నాకు ఆశ్చర్యం అనిపించింది ధ్యానిస్తున్నప్పుడు. నేను అప్పుడే చెప్పిండొచ్చు కదా, యోసేపు చనిపోలేదని ముందే చెప్పింటే యాకోబు జీవితంలో సంతోషం గడిపేవాడు. కానీ దేవుని నెరవేర్పు జరిగారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని మనలో దేవుడు పుట్టము వేసి పరీక్షిస్తాడు, కొన్ని చెప్పాడు. యోసేపు కూడా దర్శనం ఉన్నప్పుడు పారదాయకుడు చెప్పాడు, అయ్యా ఫరోకు చెప్పాడు అయ్యా నా గురించి అన్నప్పుడు ఆయన కూడా మర్చిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత దేవుడు మన జీవితంలో అనేక శ్రమలు గుండా అనేక పరిస్థితులు కూడా తీసుకుని వెళ్తున్నప్పుడు మనం అనుకుని ఎందుకు ఈ ప్రకారం దేవుడు చేస్తున్నాడు, నేను దేవుడి కొరకు జీవిస్తున్నాను, సంవత్సరం నాకు వాగ్దానం ఇస్తున్నాడు, కానీ మా జీవితము, మా కుటుంబ జీవితము, మా పిల్లల జీవితం ఎందుకు ఈ ప్రకారం ఉందంటే దేవుని నెరవేర్పు. అదే చెప్పాను కదా, పితరుల శాపం, మొట్టమొదటిగా పితరుల శాపము క్రీస్తు యేసు ద్వారా విరగొట్టడానికే ఆయన కొన్ని అనుభవాలు గుండా దేవుడిని నడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలుల వల్ల ఎప్పుడైనారంటే ఐగుప్తులైనారు. అది యాకోబు 70 మంది వెళ్ళిన తర్వాత వాళ్ళు విస్తారంగా అయిన తర్వాత 400 ఏళ్ళు కాదు 430 ఏళ్ళు వాళ్ళు బానిసత్వంలో వాళ్ళు జీవించినప్పుడు అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. 400 ఏళ్ళు ఎవరి ద్వారా? అబ్రాహాము ద్వారా మనం ఆశీర్వదింపబడలేదు, కానీ అబ్రాహాము ఆశీర్వాద వచనాలు పొందుకున్నాడు, కానీ క్రీస్తు యేసు ద్వారా. అందుకే ఐగుప్తు నుంచి బయటికి వస్తున్నప్పుడు అక్కడ పస్కా బలి జరిగింది. నిర్గమకాండం 12వ అధ్యాయము చూడగలిగినట్లయితే దేవునికి అక్కడ పస్కా బలి జరిగింది. అది క్రీస్తుకు యేసుకు సూచనగా ఉంటున్నది. అందుకే అబ్రాహాము శాపమును తీసుకుని వెళ్ళాడు పిల్లల్ని, కానీ క్రీస్తు యేసు ద్వారా మనకు ఆ ఆశీర్వాదం మన పైకి వచ్చింది. చెప్పండి కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన యాకోబుకి ఎందుకు చెప్పలేదు యోసేపు చనిపోయినాడని అని ఎందుకు చెప్పలేదు, చనిపోలేదని ఎందుకు చెప్పలేదంటే అక్కడ ఆ పితరుల శాపము నెరవేర, దేవుడు ఏదైతే చెప్పాడని నెరవేర. అందుకే ఆయన మౌనం ఉన్నాడు. మౌనంగా ఉండేవాడు కాదు, కానీ ఆయన 10 తెగుల చేత ఎవరైతే 400 ఏళ్ళు ఆ బానిసత్తులుగా చేసి వాళ్ళు హింసించారో ఆ ఐగుప్తుకు 10 తెగుల ద్వారా ఏం చేశాడంట? తీర్పు తీర్చి సేనలుగా తిరిగి బయటికి తీసుకొచ్చాడు. చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నేను ప్రతి కాడి మ్రాలను విరిచి ప్రతి కట్లను నేను తెంపేదను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కరు చదవండి వాగ్దానం. దేవునికి స్తోత్రం. వాగ్దానము ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ కుండకున్నట్లు ఆ దినమున దానిని విరిచి నీ కట్లను తెంపేదను. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కాబట్టి 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెప్తామా? స్తోత్రం, స్తోత్రం. ఎంతమంది పాటలు నేర్చుకున్నారు? పరాక్రమశాలిగా ప్రభు ఈసారి ఏం పెడతామని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరాక్రమశాలిగా నేను నీ ప్రతి ఒక్క కాడి ప్రాణి విరిచి నీ కట్లను నేను తెంపుతాను. సైన్యముల అధిపతి వెనకలు ఎవరు ఉంటారంట? సేనలుగా ఉంటారు. దేవునికి 12 గోత్రములు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు బానిసలుగా ఉంటారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడ పస్కా బలిగా కనబడుతున్నాడో వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు మీరు చదవండి నిర్గమకాండంలో సేనలుగా బయటకు వచ్చినట్ట. హల్లెలూయా. అప్పుడు సేనల ముందర ఎవరు వెళ్తారంట? సైన్యముల అధిపతి అయిన దేవుడు ఆయన ముందు వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది పాటని నేర్చుకున్నారు? చాలా చక్కగా నాకన్నా బాగా పాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూట్యూబ్ లో ఉంటుంది, ఆ పాడండి. ప్రతి ఒక్క పాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మ ద్వారానే రాయబడింది తప్ప ఇది ఎవ్వరు రచన కాదు, స్వరకంపన కాదు, జ్ఞానము కాదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఒకటే సకల ఘనత మహిమ ప్రభావం చెల్లుడు గాక. హల్లెలూయా. ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని మనము ఈ నూతన సంవత్సరపు వాక్యంలోనికి వెళ్దాం.
స్టేజ్ పిలిచండి అందరి ముందే. పరక్రమశాలివై నా పక్షమున నిలిచి విడిపించిన సైన్యముల అధిపతివై పరక్రమశాలివై నా పక్షమున నిలిచి నన్ను విడిపించిన సైన్యముల అధిపతివై పరక్రమశాలివై నా పక్షమున నిలిచి నన్ను విడిపించిన సైన్యముల అధిపతివై యోగా సింహమై విజయోత్సవమై మేఘాసురమై నాదున ప్రియుడా యోగా సింహమై విజయోత్సవమై మేఘాసురమై నాదున ప్రియుడా పరక్రమశాలివై నా పక్షమున నిలిచి నన్ను విడిపించిన సైన్యముల అధిపతివై. శ్రమల సంఖ్యలో ఉంటున్నావా? ఇదిగో నౌకరులో శ్రమల సంఖ్యలో నడిపించి ఒక నిరీక్షణ ద్వారా ఆయన దేవునికి స్తోత్రం. ఆయన నడిపించాడు, వాళ్ళని తెచ్చాడు. ఇదిగో ఆయన దేవుని కొరకు వాడబడ్డాడు. శ్రమల సంఖ్యలో నడచిన పౌలు నిరీక్షణ తారివై నడిపించితివే. శ్రమల సంఖ్యలో నడచిన పౌలు నిరీక్షణ తారివై నడిపించితివే. నాకు ఇంకా ఏమి మనకు ఆత్మీయ, అందుకే ఆత్మ ఎదిగే కొద్ది అన్ని విషయంలో దేవుడు మనల్ని ఎదిగింపజేసే దేవుడే అంటున్నాడు. అందుకే మనం ఈ జనవరి నెల నుంచే మన జీవితంలో ఏ ప్రకారంగా ఆరంభించాము. ఒక నూతన సంవత్సరము దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని, ఆ వాగ్దానాన్ని, ఆ దినాన్ని మనం పట్టుకొని, ఆ నెలను పట్టుకొని ఆ సంవత్సరం అంతా మట్టుకే కాదు, జీవిత కాలం అంతా ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అవన్నీ మన జీవిత కాలం నెరవేరాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను తిన్న ప్రతి గృహానికి వెళ్ళి ఆ వాగ్దానాన్ని విడుదల చేసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడకూడదు, మాట్లాడితే నేను డిస్టర్బ్ అయిపోతాను. దయచేసి కొద్దిసేపే దేవుని వాక్యము, దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడకూడదు.
హల్లెలూయా. నేను దినమున ప్రతి ఇంటికి పోయినప్పుడు మా ఆత్మీయ బిడ్డలు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి వాళ్ళు ఏవేవో పెట్టారు, కానీ నేను తినలేకపోయాను, మేమందరూ తినలేకపోయాను. క్షమించండి, ఎందుకంటే మా వెనకలు వచ్చి ఉంటే నీకు కూడా తెలుసు, ఒకరు టీ ఇస్తారు, ఒకరు పాలు ఇస్తారు, ఒకరు అల్లం పాలు ఇస్తారు, తర్వాత ఒకరు కేక్ ఇస్తున్నారు, ఒకరు బిస్కెట్ ఇస్తున్నారు, ఏమని తాగదు, తర్వాత థమ్స్అప్ ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నప్పుడు అబ్బా కొంచెం కొంచెం తిన్నాం, కానీ రాత్రి ఆ ప్రేమ ఎక్కువైపోయి ఇంటి వరకు వచ్చేసింది. హల్లెలూయా. ఆరి దిక్కులేకి ఒక బాటలో నీళ్లు తాగుతూనే ఉన్నాం రాత్రంతా. దేవునికి స్తోత్రం. మీ ప్రేమకు చాలా ధన్యవాదాలు. ఇంకొకసారి వచ్చిన ఒక్కొక్క ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి ఫోన్ చేస్తాం, మీరు ఏమి పెట్టినా తింటాం, కానీ ఈసారి క్షమించండి. మీ అత్యధికమైన ప్రేమ చేత నిజంగా మా ఆత్మీయ బిడ్డలు ఎంత అభిమానిస్తున్నారో రాత్రి అంతా దేవుని స్తోత్రాలు చెప్పారు. హల్లెలూయా. కానీ మనం ఏ ప్రకారంగా ఈ భూలోకంలో ఉంటున్నామో పరలోకంలో కూడా అదే ప్రకారంగా మనం అందరూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఈ ఆరంభము మన జీవితంలో ఈ 2025 సంవత్సరం ఆరంభము ఏ ప్రకారం ఉంది మనం చూసుకొని మనం ముగించుకుందాం. నేను చాలా త్వరగా ముగిస్తాను. మీరు సైలెంట్గా ఉంటే, బాగా వింటే, మీ పిల్లలు మీరు కంట్రోల్ పెట్టుకుంటే, ఇటు అటు తిరగకపోతే నేను త్వరగా ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూసుకుందాం. దేవునికి స్తోత్రం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చూసుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించాడు. ఇక్కడ ఏమని రాయబడింది? మొట్టమొదటిగా ఆదియందు దేవుడు. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం. ఇక్కడ బైబిల్ గ్రంథము ఆరంభంలోనే దేవుడు కనబడుతున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఈ లోకంలో విడిచిన తర్వాత ఈ లోకములో నుండి వేరే రక్షింపబడి బాప్తిసము తీసుకొని ఎప్పుడైతే నువ్వు సంఘంలో చేర్చబడతావో ఆ దినము నుంచి దేవుడు మనలో ఉంటాడు. హల్లెలూయా. ఆది దినాల్లో ఏ ప్రకారంగా మన జీవితంలో దేవుడు ఉన్నాడో అదే ప్రకారంగా చూడండి, ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయము 22వ అధ్యాయము ఆఖరి వచనం 21వ వచనం అనుకుంటాను. చదవండి దయచేసి. ప్రభువైన యేసు తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అక్కడ చూడండి, ఆమోద ముద్ర వేశాడు. చూడండి, మొదటిగా ఆదికాండములో దేవుడు కనబడుతున్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథము ఆఖరి ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్ అంటే ఏమి? అగును గాక. ఆమేన్ అన్నా కూడా దేవుని నామమే ఉంటున్నది. చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము దేవునికి స్తోత్రం 3వ అధ్యాయము 14వ వాక్యము చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వాక్యం. రాయము ఆమేన్ అనువాడు. ఆమేన్ అంటే ఏంటి? దేవుని నామములో అదొక నామం. దేవునికి స్తోత్రం. అందుకే ఆమేన్ అనువాడు అంటే ఏమి? ఆది అందు దేవుడు ఉండెను. ఇక్కడ చూసినట్లయితే ఆమేన్ అంటే అనువాడు, అంటే దేవునితో మన జీవితం ప్రారంభించిన మనము దేవునితోనే ముగింపబడాలి. హల్లెలూయా. మన జీవితము ఏదైతే దేవుని పట్టుకున్నామో, దేవుని వాగ్దానం పట్టుకున్నామో, ఒకవేళ ఈ జనవరి నెలలోనే దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కటి విడిచిపెట్టి దేవుని కలిగిన నీవు ఆయన ఆఖరి మన శ్వాస తుది శ్వాసలో ఏమని ఉండాలంటే, దేవుడు నీ జీవితము నీ సాక్ష్యము ప్రతి ఒక్కటి బాగుంది. మొదటిలో నువ్వు లోకంలో ఉన్నప్పుడు లోకం నుంచి వేరై ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకొని, ఎప్పుడైతే నువ్వు రక్షింపబడి బాప్తిసం తీసుకొని, ఎప్పుడైతే సంఘములో యాడ్ అయ్యావో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినము నుండి నీ జీవితం అంతా నన్ను కలిగి ఉన్నావు కాబట్టి ఆఖరిలో దేవుడు మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని దేవుడు ఏమన్నాడంటే ఆమేన్ అనాలి. హల్లెలూయా. ఆమోద ముద్ర వేయాలి. దేవుడు ఆమోద ముద్ర వేయాలి. ఆదిలో దేవుడు ఉన్నాడు. అంతమందికే శరీరంగా ప్రారంభించి ఆత్మ సంబంధంగా ముగిస్తే మంచిది, కానీ ఆత్మ సంబంధంగా ప్రారంభించి చనిపోతున్నప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితము భయంకరమైన పరిస్థితిలో ఆ పాత నిబంధన జీవితం మన జీవితంలో ఉండకూడదు. క్రొత్త నిబంధన జీవితం మనకు ఉండాలి. చూడండి, ఆది కాండం ఎప్పుడైతే మనము ఆరంభంలో రక్షింపబడి బాప్తిసం తీసుకుని దేవుని కలిగి ఉన్నామో, కానీ
నిబంధన జీవితం మనకు ఉండకూడదు. అందుకే పాత నిబంధన దేవుడు కొట్టివేసి నూతన నిబంధనను స్థిరపరిచాడు. రెండవ దాన్ని స్థిరపరచడానికి మొదటి దాన్ని యేసు ప్రభు చేశాడంట, దాన్ని నెరవేర్చి కొట్టివేశాడు. అందుకే అది బలులు చెప్పబడిన తర్వాత బలిపీఠం మీద ఎక్కేది. కానీ అయితే రోమపత్రిక 12వ అధ్యాయంలో యేసు ప్రభు అంటున్నాడు, ఎలాంటి సేవ, ఎలాంటి జీవితం, ఎలాంటి సాక్ష్యం ఉండాలంటే సజీవ యాగముగా. ఏ ప్రకారం యేసు ప్రభు ఆ బలిపీఠం పైన, సిలువైన బలిపీఠం పైన సజీవంగా ఏ ప్రకారం ఎక్కి బలి అయ్యాడో ఆ ప్రకారం మన జీవితము ఆఖరి వరకు ఆమేన్ అనే ఆమోద ముద్ర వేసుకుని పులకు విడిచిపెట్టారు. అందుకే ఆది కాలంలో ఈ పాత నిబంధన జీవితం చూసినట్టయితే మొట్టమొదటిగా ఆది యందు దేవుడు ఉన్నాడు, అందరికి దేవుడు ఉంటాడు. రాను 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 ఏమైపోతుందో మీకే తెలుసు. హల్లెలూయా. మన జీవితం ఇంకా మండుతూ ఉండాలి, ఆత్మలో ఎదుగుతూ ఉండాలి. కానీ పాత నిబంధన జీవితం లాగా ముగించబడకూడదు. పాత నిబంధన ఆది కాండము, పాత నిబంధన ఆఖరి దేవునికి స్తోత్రం అధ్యాయం ఏదమ్మా, బుక్ ఏది, పుస్తకం ఏది? మలాకి చదవండి. మలాకి ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదవండి. పాత నిబంధనలో మన జీవితం ముగించబడకూడదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆరంభంలో దేవుడు ఉన్నాడు, రక్షణ, తర్వాత బాప్తిసము, అభిషేకము, బలారాధన, ఇవన్నీ దేవుడితో ప్రారంభించబడిన తర్వాత ఆఖరిలో నువ్వు ఏ ప్రకారం ముగించబడాలంటే క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనము రీతిగా మన జీవితము ముగించబడాలి. కానీ అయితే పాత నిబంధనలో దేవుడు ఉండి తర్వాత పాత నిబంధన ఎండింగ్ లో చూడండి, ఆఖరి పుస్తకం ఆఖరి వచనం ఏమని రాయబడింది? నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములు తండ్రుల తట్టును త్రిప్పును. హల్లెలూయా. ఏమని రాయబడింది? దేవుడు ఆది కాలంలో దేవుడు ఉన్నాడు. అయితే ఆ ముగింపు వచ్చే లోపల పాత నిబంధన ఏ ప్రకారం ఉన్నది? శాపగ్రస్తంగా మన జీవితంలో ముగించకూడదు. ఈ జనవరి నెల ఏదైతే ఆ వాగ్దానం తీసుకొని ప్రతి శాపాన్ని, ఆ కట్లను దేవుడు పెంపుతాన్ని వాగ్దానం తీసుకొని తర్వాత నువ్వు చనిపోయేటప్పుడు నువ్వు వచ్చే నెల చనిపోవచ్చు, లేకపోతే వచ్చే సంవత్సరం చనిపోవచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు చనిపోవచ్చు. కానీ శాప వచనంలో నేను వచ్చి వాడిని శపించుకున్నట్లు. హల్లెలూయా. మన జీవితంలో శాపం ఉండకూడదు. ఆదిలో దేవుడు ఉన్నాడు, కానీ ఆఖరిలో శాపముగా మన జీవితం మార్చబడకూడదు. పాత నిబంధన జీవితంలో మన జీవితము ముగించబడకూడదు. ఫస్ట్ లో దేవుని కొరకు జీవిస్తాం, దేవుని కొరకు పని చేస్తాం, దేవుని కొరకు అన్ని ఉంటాం. కానీ ఆఖరిలో దేవునికి రాను 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 మన జీవితము శాపములో పోకూడదు. హల్లెలూయా. మన జీవితము శాపములో పోకూడదు, మన కుటుంబము శాపములో పోకూడదు, మన భర్త శాపములో పోకూడదు, మన భార్య శాపములో పోకూడదు, మన పిల్లలు శాపములో పోకూడదు, మన దేశము శాపములో పోకూడదు. ఇదిగో ఆశీర్వాదకరంగా మన జీవితము ముగించబడాలి. ఈ జనవరి నెల ఏ ప్రకారంగా ఆశీర్వాదకరంగా మనం ప్రారంభిస్తున్నామో, దేవునితో ప్రారంభిస్తున్నామో, వాగ్దానం తీసుకొని ప్రారంభిస్తున్నామో, అదే విధముగా పాత నిబంధన పుస్తకంలో ఆఖరి వచనంలో ముగించబడుకున్నట్లు నూతన సంవత్సరము ఆశీర్వాదముగా ముగించబడాలి. హల్లెలూయా. ఎంతమంది దేవుడు మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. ఇదంతా నా కుటుంబం. దేవునికి స్తోత్రం. మీరందరూ మా కుటుంబం. మనమంతా ఏ ప్రకారం నీతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆరంభంలో మనం బాగున్నాం, ఆరంభంలో మొదటిగా వస్తాంటివి, ఆరంభంలో అన్ని పనులు చేస్తాంటివి, ఆరంభంలో ఏది ఉన్నా వైరాగ్యం ఉండేది. కానీ రాను 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 దేవునికి దూరం అయిపోయి శాపము తీసుకుని వచ్చుకుంటున్నాం మనమే. మన జీవితం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. కానీ ఇదిగో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని బంధకాలు మనల్ని దేవుని యొద్దకు రానియకుండా చేస్తున్నాయి. నిన్నటి దినమున నేను ఏమనుకోద్దండి, నిన్నటి దినమున నేను హౌస్కి పోతున్నప్పుడు దేవునికి స్తోత్రం కొన్ని కుక్కలు కనమండి ఇళ్ళలో. హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడాడు, కుక్కల బలము నుండి, వాళ్ళ ఇంట్లో కూడా చెప్పారు, కుక్కల బలములో నుండి నన్ను తప్పించుమని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటున్నది. ఈ కుక్కల బలం ఏమి తెలుసా? దానికి ఉన్న బలము తెలుసా? దానికి ఏం లేదు, చైతో కట్టేయచ్చు, బెడ్ తీసుకుని కొట్టవచ్చు, మనం ఏం పెడితే తినొచ్చు. కానీ దాని బలం ఎలాంటి తెలుసా? నిన్ను చర్చికి రాకుండా చేస్తాడు. హల్లెలూయా. దాని బలము తెలుసా? దేవుని యొద్దకు నిన్ను రాకుండా చేస్తానని దాని బలమది. ఎంతమందికి ఆ ప్రకారం జరిగిందో చేతులు ఎత్తండి. కుక్కలు పెట్టుకొని మా న్యూ ఇయర్ నెక్స్ట్ డే ఒక ఆయన రాత్రి వచ్చేవాడు, కుటుంబం అంతా వచ్చేది. కానీ ఒక ఆయన రాలేదు, వాళ్ళ యజమాని రాలేదు. ఎందుకంటే ఏం చెప్తావు సార్, మా పిల్లలు చెప్తే వినరు, కుక్క తీసుకుని వచ్చారు, అది మనిషి ఉండే తినాలి, లేకపోతే
ఆత్మీయ చూడండి వాగ్దానము తీసుకోలేకుండా చేసింది కుక్కల బలము. తెలుసా దానికున్న బలం చూసావా? హల్లెలూయా. ఆ కుక్కల బలము నీ రిలేషన్షిప్ ని కట్ చేస్తుంది. ఎవరైనా పెళ్లి ఉంటే ఎవడో ఒకటి పెట్టాలో పోవాలి, పెడుతున్నారా లేదా? కుక్కల బలం. దేవునికి స్తోత్రం. అది చచ్చిపోతే మనం ఏడుస్తామా లేదా? దాని బలము. కుక్కల బలము నుండి జాగ్రత్త. ఆత్మీయ స్థితిలోకి ఎంతో మంది దూరం అయిపోతున్నారు కుక్కల బలము నుంచి. అందుకే దాని బుద్ధి ఎట్లాంటి దశ గలీసు బుద్ధి. అది కక్కుదాన్ని తింటాది, కక్కుదాన్ని మళ్ళీ అదే తింటాది. అలాంటి దాన్ని మనం ఇంటిలో పెట్టుకొని మేము కూడా కుక్కలు సాగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత దాని ఉపదేశము కలిగిన మనము ఆ కుక్కలు సాకూడదమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ కుక్కలు దీని ఆత్మీయ దేవునికి దూరం చేస్తుంది, దూరం చేసింది. మా సంఘం గుంటకల్ సంఘములో ఒక వ్యక్తి పొద్దున వచ్చి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. వీరి నుంచి నేను రాత్రి రాలేకపోయినాను, నేను రాకపోతే ఆ కుక్కలు అరుస్తుంది. ఆ కుక్క అరుస్తుంటే చుట్టుపక్కల చూడండి ఆ కుక్క ఏం చేస్తుంది? దాని బలం తెలుసా? నీ ఇంటి ఎదురు ఉండే వాళ్ళకి, రోడ్లో పోయి ఉండే వాళ్ళకి కూడా గలాటు పెడుతుంది. పెడతాదే? అది పోయి కొరికిందంటే ఏం చేస్తుంది? ఎవరి కుక్క? హల్లెలూయా. కుక్కల బలం. దేవునికి స్తోత్రం. బ్రదర్ మీ పేరు? నేను మర్చిపోయాను. మీ పేరు? శామ్యూల్. దేవునికి శామ్యూల్ గారు కరెక్ట్ అని చెప్పేది. ఇవన్నీ జరుగుతున్నదా? కుక్కల బలము. కుక్కలకు విశ్వాసం అనుకుంటాం కానీ అది చేసే క్రియలు చాలా భయంకరమైనది. దేవునికి దూరం చేసేదిగా ఉంటున్నది. అందుకే ఇది ఒక కట్టే ఉంటున్నది మీ జీవితంలో. నువ్వు కుక్కని కడుతున్నావు అనుకున్నది కాదు, కుక్కని మిమ్మల్ని కడతా ఉంది ఇంట్లో. హల్లెలూయా. వెళ్తూ దానికేసి అనుకుంటున్నావు, దానికి నీకేసి. అందుకే దాన్ని విడిచిపెట్టి రాలేకపోతున్నావు. సంఘము కూడా 1000 దినాల శ్రేష్టమైన ఆశీర్వాదం పోగొడతాను ఒక కుక్క. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఎంత దుఃఖంతో చెప్తున్నా. అవి జంతువులు, దానికి అన్నం. మేము కూడా బయట వీధి కుక్కలున్నా దానికి అన్నం వేస్తాం డైలీ. మా పాప దానికోసం సేవ ఎత్తి పెట్టి మరీ వేస్తారు. అంతే తప్ప దాని ఇంట్లో కూర్చోబెట్టుకోము. దాని గురించి ఇప్పుడు చూడండి మేము వచ్చేసాం. హల్లెలూయా. దేనికి నువ్వు బందీగా ఉంటున్నావు? దేనికి నువ్వు అటాచ్ అయి ఉంటున్నావు? నీ జీవితము మొదట దేవుని గురించి ఏదైనా విడిచిపెట్టి నువ్వు వస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెరాలసిస్ ఉన్న తల్లిని కూడా విడిచిపెట్టి దేవునికి వస్తున్నాం. పెరాలసిస్ పడిపోయిన, కాలు చేతిలో పడిపోయిన తల్లిని కూడా నేను దేవుని సన్నిధికి రావాలని చెప్పి వస్తున్నావు. కానీ ఒక కుక్కకి నువ్వు భయపడి ఆ కుక్క పైన ప్రేమతో ఆ కుక్క అరుస్తుందని, ఆ కుక్క అస్తమే ఉంటుందని చెప్పి దాని కొరకు సంఘాన్ని కూడా మానేశారు. హల్లెలూయా. కుక్కల బలము నుంచి కాపాడమంటున్నాడు. హల్లెలూయా. దాని బుద్ధిలో నుంచి మనం కాపాడబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పాత నిబంధన ఆరంభంలో దేవుడు ఉన్నాడు. కానీ ఆ ఆరంభంలో దేవుడు ఆ మలాకీలో వచ్చే లోపల నేను శపించడానికి వస్తున్నాను. దేవుడు ప్రతి ఒక్కటి ఆయన ఆరంభించినప్పుడు ఆకాశము, భూమి, నక్షత్రములు అన్ని చేసేటప్పుడు ఇది మంచిది 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 అన్నాడు. కానీ ఆఖరిలో జీవితం ఎట్లయిపోయిందంటే ఆఖరిగా దేవునికి దూరమయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే నేను శపించడానికి వస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త. ఏ కట్ల చేత కుక్క పిల్లలు కాదు, ఏ కట్ల చేత వాళ్ళ గురించి కుక్కల గురించి చెప్తున్నావు అనుకుంటున్నావు. దేని గురించి నువ్వు కట్టబడుతున్నావు? సీరియల్ గురించి. కొంతమంది ఆ సీరియల్ వస్తుందని చెప్పి కూటానికి కూడా రాకుండా పోతున్నారు. కొన్ని సినిమాలు ఆదివారం వేస్తున్నారని ఆరాధన కూడా పోగొట్టుకుంటారు. చాలా మంది కట్లతో ఉంటున్నారు. ఆ కట్లన్నీ ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది తెప్పబడును గాక. హల్లెలూయా. ఈ దినము నీ జీవితం ఏ ప్రకారంగా ప్రారంభమైందో అదే ప్రకారంగా నూతన నిబంధనలు చూడండి దయచేసి. నూతన నిబంధన ఏ ప్రకారంగా ప్రారంభమైందో చదవండి దయచేసి. నూతన నిబంధన ఎక్కడ? నూతన నిబంధన సంఘం వలె, పవిత్రమైన కన్యక వలె ఆ వరుడి కొరకు కాచుకొని ఉండాలంట. ఆ వైపే ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. చదవండి దయచేసి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా. యేసుక్రీస్తు కనబడుతున్నాడు స్టార్టింగ్ లోనే. ఏం కనబడుతున్నాడా? మత్తయి సువార్తలో నూతన నిబంధన వధువైన సంఘానికి మొట్టమొదటిగా యేసుక్రీస్తు అనే వరుడు ఆ వంశావళి కనబడుతుంది. ఆ వంశావళిలో మనం ఉంటున్నాం. అదే ప్రకారంగా వంశావళిలో పుట్టిన మనము ఆఖరికి ఏమైపోతున్నాం తెలుసా? పెళ్లి కుమార్తెగా మార్చి
మార్చబడి ఆ క్రీస్తుకు, ఆ యేసుకు మనము వధువుగా మార్చబడుతున్నాము. చెప్పబడి దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. క్రొత్త నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో వంశావళి ఉంటున్నది. ఆ వంశావళిలో వచ్చిన మనము ఆఖరిలో చదవడి దయచేసి ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఈ కృపాకాలం, 6వ కాలము కృపాకాలంలో ఈ సంఘము, పదవైన సంఘము పవిత్రమైన కన్యకగా మధ్యాకాశంలో రాబోతున్న ఆ యేసయ్య కొరకు మనము కృపను పొందుకొని ఉంటున్నాం. అందుకే 10 మంది కన్యకల్లో 5 మంది కృపను పొందుకున్నారు, 5 మంది కృపను పొందుకోలేదు. కృప వెంబడి కృపను పొందుకుంటున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వాక్యంలో దేవునికి స్తోత్రం. కృప వెంబడి కృప మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే కృప మీకు తోడే ఉంటుంది గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తుతో ప్రారంభించిన జీవితము క్రీస్తుతో ఏమవుతుందంట? ముగించబడతారు. సురిదమ్మా, ముగించబడతారు. కరెక్టా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆది కాలంలో దేవునితో ఆరంభమై పాత నిబంధన జీవితం ఎట్లుందంటే మలాకిలో శాపంగా మార్చబడింది. ఆ జీవితం మన జీవితానికి వద్దు. అయితే నూతన నిబంధన సంఘముగా క్రీస్తుతో కూడా నువ్వు ఎప్పుడైతే నువ్వు అంటగట్టబడి నువ్వు ఎదిగి చిగురించి పుష్పించి ఎప్పుడైతే నువ్వు ఫలిస్తావో అప్పుడు పెళ్లి విందులో నువ్వు పాల్గొంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమైనా చాలా సీరియస్ గా చెప్తున్నాను. హల్లెలూయా. నేను ప్రేమతో చెప్తున్నా. దేవునికి స్తోత్రం. ఇది ప్రేమతోనే మనమందరూ దేవుని మందిరం ఉండాలి. ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీతో ఒకటే కాదు, కరీనా చాలు, నీతో కాదు. మొట్టమొదటిగా నాకు ప్రకటనలో 7 సంఘాలకు ఏమంటారు తెలుసా? సంఘపు దూతకు రాయము. సంఘపు దూత ఏం తెలుసా? మేమే కాపరు. మొట్టమొదటిగా మీరు ప్రత్యక్ష గుడారంలో కరుణాపీఠము ఆ కెరుపుల మధ్యలో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కెరుపులు ఎవరు తెలుసా? మొట్టమొదటిగా ఆ వాయిస్ ఎవరు ఉంటున్నారు తెలుసా? ఆ దేవదూతలు ఉంటున్నారు కెరుపులో, వారు సేవకులు. అప్పుడు ఎవరు మొట్టమొదటిగా ఉంటున్నారు? ఎవరు మొట్టమొదటిగా? మాకే, మీకు కాదు. దేవునికి స్తోత్రం. అందుకే నీకు నాకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ ప్రకారంగా మనం ఆరంభించాం, ఏ ప్రకారంగా మనం క్లోజ్ చేస్తున్నాం. అందుకే ఇక్కడ నూతన నిబంధనలో ఆరంభంలో యేసుక్రీస్తు వంశావళి ఉంటున్నది. అంత ఈ ప్రకటనము ఈ నూతన దేవునికి స్తోత్రం పుస్తకంలో ప్రకటన గ్రంథంలో ఆఖరిలో ముగింపులో ఏమంత రాబడిందంటే దేవుని కృప. చదవ గట్టిగా. పరిశుద్ధులకు తోడైందురుగాక. ఆఖరిగా ఆమేన్. దేవుడు ఆమోద ముద్ర వేస్తున్నాడు. మీరు జీవితము క్రీస్తు ప్రారంభించబడింది, క్రీస్తు వివాహంలో ముగించబడుతుంది. అక్కడ ఎదుగుతున్నాడు, అక్కడ వంశావళిలో పుడుతున్నాం. అదే ప్రకారంగా ఎదిగి 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 లాస్ట్ కి అక్కడ అంటున్నాడు ఆత్మారము పెళ్లి కుమార్తె రమ్ము. దాని పైన రాయబడి ఉంటున్నది. ప్రకటన చదవండి దయచేసి. దేవునికి స్తోత్రం. ఏమైపోయినాడంటే అక్కడ ఉన్నాడు. 17వ వాక్యం 20 ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వాక్యం. ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు వంశావళిలో పుట్టిన నీవు, రక్షింపబడిన నీవు, అభిషేకం పొందుకున్న నీవు, క్రీస్తు కొరకు జీవించిన నీవు, నువ్వు క్రీస్తుకు ఏమైపోతున్నావంట? ఆత్మ కృప. నువ్వు వచ్చే కృపాకాలం అయిపోయింది. ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కటి ఎదిగి ఎదిగి ఏమైపోయినావంటే పెళ్లి కుమార్తెగా మార్చబడ్డా, పవిత్రమైన కన్యకగా మార్చబడ్డా. అందుకే ఆత్మ నీ పని అయిపోయింది. పరిశుద్ధ అలంకారం నడిపజేసి నువ్వు పెళ్లి కుమార్తెగా రెడీ చేసేసావు. నువ్వు వచ్చే నీ పని అయిపోయింది. అక్కడ దేవునికి ఎవరైతే పెళ్లి కుమార్తెగా పరిపూర్ణమైన సౌందర్యము కలిగిన ఆ సియోను యెరూషలేం ఎవరైతే అలంకరింపబడి పెళ్లి కుమార్తెకి ఎవరైతే మార్చబడతారో పెళ్లి కుమార్తె రమ్ము. ఎందుకంటే రహస్య రాకులో పెళ్లి కుమారుడు వచ్చి ఉంటున్నాడు. నీవు కూడా వచ్చే. చెప్పబడి దేవుని స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. మన జీవితంలో ఆ ప్రకారంగా ముగించబడాలి. దేవునికి స్తోత్రం. ఆది కాండము దేంతో ప్రారంభమైందమ్మా? ఈ నోట్లో వేలు పెట్టుకునే వాళ్ళకి పడుతుంది. రైట్ అమ్మా, చదవమ్మా. ఆది కాండం దేంతో ప్రారంభించబడింది? ఎన్నిసార్లు చెప్తావు నేను నువ్వు ఆది కాండం అని చదువు. ఆది కాండంలో చాలా ఉన్నాయి. ఆది యందు దేవుడు
చక్కగా ఉంది. ఆకాశం నక్షత్రాలు ఇవన్నీ బాబా దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా ఆయన సృష్టి కలగజేసి చూసినప్పుడు భయము వణుకు పుడుతోంది. చాలా చక్కగా ఉంది. కానీ ఆది కాండము ఎండింగ్ వచ్చే లోపల ఏం కనబడతారు చూడండి. ఆది కాండము ఆఖరి అధ్యాయము ఆఖరి వచనంలో అక్కడ ఏం కనబడుతుందో చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు 110 సంవత్సరముల వాడై 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు హల్లెలూయా. ఏం కనబడుతుంది ఆఖరిలో? శవము, కట్టె, సుగంధ ద్రవ్యము, ఆకాశము కనబడుతోంది. ఈ శవం ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడ పెడుతున్నారు? భూమిలో పెడుతున్నారు. హల్లెలూయా. ఆకాశమును దేవుడు సృష్టించాడు. అందుకే భూమి పైన వచ్చి తల్లి కుమార్తె రమ్మంటాడు అనటం లేదు. కానీ ఆకాశంలో మధ్యాకాశంలో నిలబడి పెళ్లి కుమార్తె. అందుకే మనం కిందవారు కాదు, మనం పైవారు. ఆది కాండము దేంట్లో ముగించబడుతోంది? వృద్ధము శవపేటిగా. నేను యోసేపు గురించి నేను చెప్పడం లేదు, కానీ అక్కడ ఏం కనబడుతుంది? పాత నిబంధనలో ముగింపులో అట్లా కనబడుతుంది. ఆది కాండం ముగింపులో కూడా శవము, సుగంధ ద్రవ్యములు, శవపేటిక. దీంట్లో మన జీవితం ముగించబడాలి. లేకుంటే దేవునికి స్తోత్రం. పెళ్లి కుమార్తె సజీవంగా పెళ్లి కుమార్తె రమ్మ. మృతము మన జీవితంలో ఉండాలా, లేకుంటే సజీవంగా ఉండాలి? రెండవ మరణంలో ఉండాలా, లేకుంటే నువ్వు నిద్రించిన వారి ప్రభు రాకడలో నువ్వు ఎంతబడే ముప్పులో ఉంటావా? నిర్ణయించుకో. హల్లెలూయా. ఈ జనవరి నెల ఆరంభం మన జీవితం ఏ ప్రకారంగా ఆరంభించబడిందో అదే ప్రకారంగా దేవునితో కూడానే ముగించబడాలి. ఆది కాండం ఎండింగ్లోనో మలాకి ఎండింగ్లోనో నువ్వు ముగించబడకూడదు. మత్తయి సువార్త స్టార్టింగ్ లో ఉందో, లేకుంటే మత్తయి సువార్త దేవునికి స్టార్టింగ్ అయ్యి ఆ ప్రకటన 22వ అధ్యాయం 21వ అధ్యాయంలో 21వ వచనంలో మన జీవితం ముగించబడాలి. హల్లెలూయా. ఎంతమందికి దేవునికి స్తోత్రం. ఎంతమందికి దేవుడు మాట్లాడాడు? హల్లెలూయా. నీ జీవితం ఏముందో దేవుడు చూడండి. కానీ దేవుడు దాన్ని ప్రతి శాపాన్ని విరగొట్టి ప్రతి కట్టను దేవుడు తెప్పివేశాడు. నేను చెప్పాను ఆ వాక్యంలో 1వ తేదీ వాగ్దానము వాక్యంలో ఏం చెప్పానంటే దేవుని కొరకు నువ్వు వాడబడాలి. హల్లెలూయా. శాపము, పితరుల శాపము విరిచివేశాడు యేసు ప్రభు. ఆ పితరుడు చేసిన ఆ అపరాధం చేసిన ఆ పాపము, ఆ అపరాధం చేసిన నిద్ర దరిద్రత వచ్చి 400 ఏళ్ళు అక్కడ వాళ్ళు 430 ఏళ్ళు భరించారు. క్రీస్తు యేసు ద్వారా వారు విడుదల పొంది సేవలుగా మార్చబడి ఇదిగో ఆశీర్వదింపబడిన జనాంగము వస్తున్నారు. విలాము వారిని శపించొద్దు అన్నాడు. హల్లెలూయా. ఎవరి వలన ఆ బానిసత్వం నుంచి విడిపించబడింది? పస్కా బలి క్రీస్తు యేసు ద్వారా విడిపించబడింది. వారు ఆశీర్వదింపబడిన వారు ఎప్పుడైనారంటే వాళ్ళ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాతనే. కానీ ఐగుప్తులో ఏమైంది? ఈ సేవ ఉంది. ఏది? ఎవరిది? యోసేపు సేవ అవుతున్నాయి. దేవునికి నువ్వు పరిశుద్ధులుగా ఉంది, కానీ ఆఖరిలో నువ్వు ఐగుప్తులనే అక్కడ దేవునికి స్తోత్రం. ఐగుప్తులని ఏం చేయబడ్డారు? భూస్థాపితం చేయబడ్డారు. ఆ ఎముకలు పెట్టారు. దేవునికి స్తోత్రం. అందుకే అలాంటి పరిస్థితి మన జీవితంలో వండుకున్నట్లు శాపగ్రస్తమైన బానిసత్వములనే మనం చెప్పుకోకూడదు. ఆ శవపేటిక మరణం మనకు ఉండకూడదు. కానీ ఇదిగో నిత్య రాజ్యము, నిత్య జీవములోనికి మన కొరకు కట్టబడుతున్న ఆ సియోను యెరూషలేములోనికి మనం వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏమి చేయాలంటే మనం బోధలో ఉండాలి. ఏ బోధలో ఉండాలి? అపోస్తల బోధలో ఉండాలి. చదవండి దయచేసి. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వాక్యం. మీరు అపోస్తల బోధ యందును సమాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండుడి. హల్లెలూయా. ఇది అపోస్తల బోధ. నేను సంఘం గురించి చెప్తాను ఒకరోజు, ఇంకొకసారి నేను వచ్చినప్పుడు సంఘం గురించి చెప్తాను. కానీ ఇప్పుడైతే ఒక క్రమము గురించి చెప్తున్నాను. మనము ఈ పూర్వకంలో దేవుడు మన జీవితాన్ని ఆమోద ముద్ర ఎప్పుడు వేస్తాడంటే
నువ్వు ఎప్పుడైతే సంఘంలో చేర్చబడ్డావో ఏమేమి కలిగి ఉండాలంటే ఉపదేశము, అపోస్తుల బోధ ఎందును, సవాసము ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడ తెగక ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో ఏదైతే ఉన్నదో క్రమము, ఆ క్రమము మనము పాటించాలి. ఎంతమంది దశభాగం ఇస్తున్నాను నేను దీని గురించి నువ్వు ఈరోజు విన్నావంటే నువ్వు జీవితంలో మర్చిపో. హల్లెలూయా. దీంట్లో ఉన్న ఆశీర్వాదం నేను చెప్పబోతున్నా. దేవునికి స్తోత్రం. ప్రతి శాపాన్ని దేవుడు ఆశీర్వదకరంగా మారుస్తున్నాడు. నేను కూడా ఇస్తున్నాను. హల్లెలూయా. సేవకు కూడా ఇవ్వాలి. దశమ భాగములో నుండి దశమ భాగం దేవుడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరు ఇచ్చారో ఎవరు ఇవ్వలేదో తెలియదు, కానీ ఈ రోజు నుంచి దీన్ని ఫాలో అయినామంటే నూతన నిబంధన ప్రకటన 22వ అధ్యాయం 21 నీ జీవితం ముగుస్తుంది. లేకపోతే నువ్వే నిర్ణయించుకో. దేవునికి ఈ వాక్యము దేవుడు నీ జీవితంలో నీరు కట్టి ఫలింపచేయాలి. డబ్బు కొరకు కాదు సేవ మేము వచ్చింది, అన్ని విడిచిపెట్టుకొని వచ్చి అప్రాధిపతుల కష్టాజీతాన్ని తీసుకుని వచ్చినప్పుడు దీపస్తంభం ఇలాంటి ఉండేది. ఆ దీపస్తంభంలో మీరు తెచ్చిన నూనె పోసినప్పుడే ఆ దీపం వెలగాలి. హల్లెలూయా. ఇస్రాయేలు ప్రజలు ఆ కష్టాజీతమే వెలగాలి, కానీ దేవునికి స్తోత్రం ఎక్కడి నుంచో రెడీమేడ్ కాదు. అందరికి స్వాస్థ్యం ఇచ్చాడు కష్టపడమని. ఆ కష్టాజితమే మందిరంలో ఇవన్నీ మీ దేవునికి స్తోత్రం. మీ కష్టాజితం, మీ కన్నీరు, మీ శ్రమ కనబడతారు. ఇది చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆనందం. ప్రతి వచ్చిన వాళ్ళతో ఏమంటున్నారయ్యా, ఎంతో నెమ్మది ఉంటున్నదయ్యా. దీనికంటే పెద్ద పెద్ద మందిరాలు కట్టిన వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఎంత నెమ్మది, ఎంత ప్రశాంతం ఉంది, ఎంత చక్కగా ఉంది, ఎంత నీట్గా కట్టుకున్నావయ్యా. మీ బలము, మీ ధనము, మీ పెద్దగా సమర్పణ ఇవన్నీ దీనిలో కనబడతాను. ఇదే పరలోకములో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నీ జీవితంలో కన్నీరు, వేదన, బాధ ప్రతి ఒక్కటి ఉండొచ్చు, కానీ ఇదిగా ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేసే సమయము ఆసన్నమై ఉంటున్నది. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఆరంభము దేవునితో ఉండి ఆమేన్ అనే దేవుణ్ణి పట్టుకొని మనం వెళ్ళాలి. ఆ ఆమోదన ముద్ర వేయబడి ఆత్మచేత ముద్రింపబడి క్రీస్తు యేసు కృపలోనే మనము ఆ పెళ్లి విందులో చేరాలి తప్ప ఆదికాండ ముగింపులో కానీ పాత నిబంధన ముగింపులో ఉండకూడదు. మత్తయి సువార్త నూతన నిబంధన స్టార్టింగ్ ఎండింగ్ లో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మేమందరూ సేవ చేస్తున్నామంటే ప్రతి ఒక్కటి విశ్వాసం. నేను చెప్పాను, ఆ కోటను తీసుకుంటే విశ్వాసం ఎగిరిపోతుంది. హల్లెలూయా. ఫెయిత్ ఎగిరిపోతుంది. దేవుడు ఎంత పెంతికోసం పట్టుకుని ఎగిరినా ఏం ప్రయోజనం లేదు. విశ్వాసము. దేవునికి స్తోత్రం. ఈ భూలోకాన్ని జయించేది తెలుసా? మన విశ్వాసమే. ఈరోజు 10 రోజుల్లో 23 కోట్లు నా అకౌంట్లో పడేది. ఇదంతా ఈ కాంపౌండ్ మీరు కట్టే అవసరం లేదు, చిటికలోనే కాంపౌండ్ కట్టించేవారు. హల్లెలూయా. ఇది ఒకటి చూస్తున్నాం. నేనంతా కూర్చొని చూశాను, కన్నీరు కాలుస్తున్నాను. ప్రభు ప్రకారం లేని మందిరముగా కనబడుతున్నది. హల్లెలూయా. పోయిన సంవత్సరం నేను చెప్పి వెళ్ళాను, ఈ సంవత్సరమైనా మీరు అనుకున్నారంటే ఏమైనా చేయొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ప్రాకారం లేకుండా ఉంటున్నది నీ మందిరం. ఎంతో చక్కగా కట్టాం, కానీ మన జీవితంలో ప్రాకారం లేకపోతే, అందుకే ఆ ప్రాకారములు కట్టడానికి నెహెమ్యా అన్ని విడిచిపెట్టుకొని ఆకలి దప్పులతో కన్నీరు కాలుస్తూ ఉపవాసం ఉంటూ దేవునికి స్తోత్రం యెరూషలేముకు వెళ్ళి ఆ ప్రాకారం కట్టాడట. పడిపోయినా పితృల సమాధి ఉండే ఆ ప్రాకారము పడిపోయినప్పుడు ఆయన ఉండలేకున్నట్టు ఆయన ఉద్యోగానికి లీవ్ పెట్టి రాజుతో పర్మిషన్ తీసుకుని వెళ్ళి ఆ ప్రాకారము ఎంతో పోరాటముల మధ్య కట్టాడు. ఇప్పుడు ఆ ప్రాకారము ఇప్పుడు కూడా సాక్ష్యముగా ఉంటున్నది. ఆ కాలంలో నెహెమ్యా కట్టిన ప్రాకారము ఇప్పుడు కూడా ఆ ఇశ్రాయేలును కాపాడుతున్నదే. నువ్వు కట్టే ప్రాకారం నీ పిల్లలను కాపాడుతుంది. నువ్వు చేసే ప్రతి ఒక్క పైసా, దేవుని కొరకు ఖర్చు పెట్టే ప్రతి పైసా దేవునికి నీ పిల్లలను ఆశీర్వదింప దేవుని స్తోత్రం ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ప్రతి శాపాన్ని వెనుకొట్టి ఇదిగో ప్రతి కట్టను తెంపి వేసేదిగా ఉంటున్నది. హల్లెలూయా. మా నాన్న ఒక టెంకాయ చెట్టు వేసాడు, కానీ మా నాయన టెంకాయ తాగలేదు, కానీ నా పిల్లలు తాగినారు, నా పిల్లలు తిన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వేసే ప్రతి ఒక్క పైసా, మనం చేసే ఒక దేవుని కష్టము, మనం చేసే ఒక ప్రతి ఒక్కటి ఇది మన పిల్లలు మనం అనుభవించలేకపోవచ్చు, కానీ మన పిల్లలు ఆశీర్వదింపబడతారు. ఎవరైతే ఇక్కడంతా రక్షింపబడి వస్తారో వారందరూ మన పిల్లలే.
హల్లెలూయా. నీకు నూరంతలుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరము త్వరలో ఏమంటారు, ఈ ప్రాకారము కట్టబడును గాక. రోషము దాదా దేవుడు మీ జీవితంలో దేవునికి స్తోత్రం ఇచ్చినట్లయితే, నువ్వు దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, నీ ప్రాకారములు దేవుడు భద్రపరిచే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ లైన్ దేవుని ద్వారం ఉందంట. లైన్ గేట్ తో అన్ని బుల్లెట్లు పడ్డాయంట. దాన్ని బుల్లెట్లు గుర్తులు ఏమంటే అవతల పక్క వాళ్ళు బుల్లెట్లు కొట్ట అది ఏమి కాలేదంట ప్రాకారం. హల్లెలూయా. ఒకవేళ నెహెమ్యా దేవునికి స్తోత్రం ఆ నిర్ణయం తీసుకోకుంటే, ఆ నెహెమ్యా ఆ ప్రాకారము కట్టకపోయింటే, ఈ రోజు ఆ బుల్లెట్లు ఎవరికి తగిలేది? అక్కడ ఉండే ఇశ్రాయేలు ప్రజలకు తగిలేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏదైనా నష్టం కలుగుతుందంటే మనమే చూడండి. ఇది సేవకులకు మీరు ఇవ్వటం లేదు, కానీ సేవకుడు మేము ఎవరు అడుగుతున్నామా? మిమ్మల్ని ఏమడిగినా మందిరం కొరికే. ఈ మందిరం చూస్తున్నప్పుడు ఈలో ఒక మంట కలిగాలి. హల్లెలూయా. ఎక్కడో దేవునికి స్తోత్రం, ఎక్కడో ఇశ్రాయేల్లో దేవునికి స్తోత్రం పితరుల సమాధి ఆ ప్రకారం పడిపోయిందంటే, ఇక్కడ రోగిష్ఠులాగా అయిపోయాడు. వ్యసనము, వేదన, ఆహారం తింటం లేదు. రాజు అంటున్నాడు, నీకేం రోగం కాలేదు కదంటే, లేదయ్యా మా పితరుల సమాధులు కలిగిన దేవునికి స్తోత్రం ప్రాకారం పడిపోయిందయ్యా, దయచేసి నేను వెళ్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళి కట్టిన ఇప్పటికి సాక్ష్యం ఉందే, మనము చేసేది నిత్యములో సాక్ష్యంగా ఉంటుంది. అది దేవునికి స్తోత్రం. అది ప్రతి ఒక్కటి అక్షానుసారమైన ఇశ్రాయేలు కానీ, ఆత్మ సంబంధమైన మహిమ కలిగిన ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. యెరూషలేము అక్కడ అక్షరానుసారంగా అంటే హిస్టరీ పరంగా దేవునికి స్తోత్రం అక్కడ కనబడుతోంది. ఆత్మ సంబంధమైన యెరూషలేము, మనము మహిమ కలిగిన యెరూషలేము కట్టబడుతోంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యెరూషలేములో మనం ప్రతి ఒక్కటి ప్రాకారము కనబడుతుంది. అక్కడ కూడా ప్రాకారం కలిగిన పట్టణం. హల్లెలూయా. పునాదులు గల పట్టణం. అక్కడంతా 12 మంది అపోస్తలుల పేర్లు ఉంటున్నాయి. వారు చేసిన సేవ అక్కడ పరలోకంలో కనబడుతోంది. నెహెమ్యా చేసిన ఆ త్యాగము ఇక్కడ భూలోకంలో కనబడుతుంది. ఇప్పుడు వరకు కనబడుతుంది. అందుకే ప్రతి ఒక్కటి ఒక్క పైసా వేసేసామే, ఇచ్చేసామే అని చెప్పిన అనుకోవద్దు. నీ జీవితంలో నూరంతలుగా దేవుడు చేసి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కొన్ని గింజలు పెట్టుకొని సంవత్సరం అంతా తిరగండి, నీకేమైనా డబల్ వేస్తే దాన్ని విత్తినప్పుడు నీ పైన ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. నెక్స్ట్ మంత్ నేను వస్తాను, నేను ప్రారంభిస్తాను. అయ్యా దేవునికి స్తోత్రం. నేనెందుకు డౌట్ పెట్టుకున్నాను? హల్లెలూయా. హల్లెలూయా. మీరు అనుకున్నారంటే చేస్తారు. ప్రాకారము చూస్తున్నప్పుడు నేను వచ్చినప్పుడు అందుకే ఒక సంవత్సరం అంతా ఎందుకు రాలేదు తెలుసా? ఎందుకు రాలేదంటే నేను చెప్పాను లాస్ట్ ఇయర్ ప్రాకారం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈసారి మీరు ఎంత త్వరగా మీరు స్టార్ట్ చేసి అంత త్వరగా నేను వచ్చి ప్రారంభించి ఆ రోజు భోజనం నేనే చేసి పెడతాను. హల్లెలూయా. చెప్పలేడు. దేవుని స్తోత్రం చెప్తాను. సుందరయ్య బాగా చేస్తాను. హల్లెలూయా. కానీ సుందరయ్య నేను కలిసి చేస్తాం. ఆ రోజు మీరు దేవునికి స్తోత్రం స్టార్ట్ చేస్తామంటే నెక్స్ట్ మంత్ కాబట్టి ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు. నేను త్వరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపే దేవుడు వస్తే ప్రాకారం లేని సంఘం మన గుడిగొడదు. హల్లెలూయా. కంప్లీట్ చేసి పోవాలి. పాత నిబంధనలాగా నమస్కారం పెట్టి వెళ్ళేది కాదు. ఎప్పుడు రాసిన పత్రికలో మన నూతన నిబంధన భక్తులు ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. పౌలు అంటున్నాడు, నా పరుగు కడముట్టించింది. యేసు ప్రభు అంటున్నాడు, సమాప్తమాయను. మన మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. మన 10 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల నుండి మన జీవితంలో దేవుడు ఏదైతే ఇచ్చాడో అది కంప్లీట్ చేసి పోవాలి. పాత నిబంధనలాగా మన జీవితం ముగించబడకూడదు. క్రొత్త నిబంధనలాగా అవే అన్నారు. లేదు మీరు కాదు, దేవుడు అన్నారు. ఆ ఆమెను దేవుని పట్టుకొని ఆమోద ముద్ర వేసుకొని పరలోకానికి వెళ్ళిపోవాలి. ఎరినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కుక్క పిల్లలకి వేసే అన్నం, ఆ కుక్క పిల్లలకి వేసే మెయింటెనెన్స్ ప్రాకారం అయిపోతాయి. వ్యర్థంగా దేనికో కష్టపడుతున్నాం. ప్రాకారము ఈ ప్రకారం ఉంటే హల్లెలూయా మనం నిద్రపోకూడదు. హల్లెలూయా. నిద్రపోకూడదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. సిలువల బోనులో
చక్కగా పట్టుకొని బైబిల్ గ్రంథము మనం మోసుకుని వెళ్తుంటాం. ఇవన్నీ ఏం తెలుసా, దేవుని గురించి ఎక్కువ రాయబడలేదు, దేవుని కొరకు జీవించిన భక్తుల గురించి చాలా రాయబడింది. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంటే భక్తుల సాక్ష్యాలే. అందుకే ఈసారి పాటలో 3 భక్తుల సాక్ష్యాలు పెట్టారు. వాళ్ళు ఏ శ్రమ పడ్డారు దేవుని కొరకు, ఏ బహుమతి పొందుకున్నారు, ఏ రివార్డ్స్ పొందుకున్నారని రాయబడి ఉంటున్నది. హల్లెలూయా. ఆ ప్రకారంగా మనం కూడా దేవునికి స్తోత్రం, ఎన్నో బిరుదులు పొందుకున్నాం, ఎన్నో బహుమానాలు దేవుడు చూపించాడు, ఎన్నో ప్రతి ఒక్కటి దేవుని చేత. ఇవన్నీ ఏం తెలుసా, ఎవరు దేవునితో నడవలేదో వాళ్ళకి ఎలాంటి శాపం, ఎవరు ఎంతమంది దేవునితో నడిచారో వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదమే బైబిల్ గ్రంథం. హల్లెలూయా. అంటే బైబిల్ అంటే అంతే, లోబడినప్పుడు ఎలాంటి ఆశీర్వాదం ఉంది, లోబడకపోతే ఎలాంటి ఆశీర్వాదం ఉంది, ఉపదేశానికి లోబడి నడిస్తే ఎలాంటి ఆశీర్వాదం ఉంది, ఉపదేశం లేదని సడిగితే ఎలాంటి శాపం ఉందని ఈ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అంతే. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను చూడండి, దేవునికి స్తోత్రం. దశమ భాగము ఎందుకు ఇవ్వాలో ఈ రోజు నువ్వు విన్నామంటే మన జీవితము మనం ఎన్ని పోగొట్టుకున్నామో, ఎన్ని మనం కూడబెట్టుకున్నామో అని చెప్పి మనం తెలుసుకుంటాం. దయచేసి ఆదికాండము, దేవునికి స్తోత్రం, ఆదికాండము 3వ అధ్యాయము 17వ వాక్యము 18వ వాక్యం చదువుదాం. అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను 17వ వాక్యం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. బాగా చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంట? శపింపబడి. నేల అంటే భూమి. ఈ భూమి ఏమైపోయిందంట, ఎప్పుడైతే ఆజ్ఞ పాటించలేదో ఈ నేల శపింపబడింది. ఈ నేల నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి ఆశీర్వాదమా శాపమా? చెప్పమా సునీతం, ఆశీర్వాదమా శాపమా? ఈ భూమి శాపం అయిపోయింది. దీంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్క పంట కానీ, నువ్వు రైల్వే ఉద్యోగముని, గవర్నమెంట్ ఉద్యోగముని, ఆర్టీసీ ఉంది, అలాంటి వ్యాపారం ఉంది, ఏదైనా నువ్వు సంపాది భూమిలో నుండి అది ఆశీర్వాదమా శాపమా? శాపం. అందరూ చెప్పు, అందరికి అర్థమైంది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ పూర్వకము శపింపబడి, ఈ నేల నుంచి ఏదైతే నువ్వు పొందుకుంటున్నావో, ఈ నేల నుంచి ఏదైతే నువ్వు పేమెంట్ తీసుకుంటున్నావో, ఏదైతే ధనం తీసుకుంటున్నావో అవన్నీ ఏమంట, నీ చేతిలో వచ్చేవని ఏమంట, అది ఏం పండిస్తుందంట? గచ్చ పొదలు. చదువు సునీతమ్మ, చదువు. సుప్రియ చదువు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దన్నా నీ నిమిత్తము నేల శపింపబడి ఉంటున్నది. కింద ప్రయాసతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తినదవు, అది ముళ్ళ గచ్చ పొదలను. హల్లెలూయా. అది ఏమి ఇస్తుందంట? ప్రయాసతోనే. ప్రతి ఒక్కరు ప్రయాస పడకుండా పేమెంట్ రాదు. సమీర్ గారు అంటే తిరుపతికి వెళ్ళి ఆయన పని చేస్తున్నాడు. ఎందుకు? ప్రయాస. ఏదైతే నువ్వు నేలను దేవుడు శపించాడు, ఆ నేల నుంచి వచ్చిన ప్రతి ఒక్క పేమెంట్, ప్రతి ఒక్క ధనము అది శాపమే. నీ చేతుల్లో తీసుకుంటున్నది శాపమే. అప్పుడు మీరు అడగచ్చు, మేము శాపము డబ్బులోనే ఉండాలా? మీరు అన్నారు కదా ఆశీర్వాదంలోనికి మేము ఎప్పుడు వస్తాము? ఖచ్చితంగా వస్తాం. దేవుడు ఒక ప్రణాళిక పెట్టాడు, దేవునికి స్తోత్రం, ఒక ఆజ్ఞను పెట్టాడు, దేవుని కొన్ని ఏదైతే పద్ధతులు పెట్టాడు. దీని వలన నేను ఆశీర్వాదంగా నీ చేతుల కష్టాతీతము నువ్వు ఆశీర్వాదకరంగా మార్చుకోవచ్చు. హల్లెలూయా. అది ఏమంటే
దేవునికి స్తోత్రం. నీవు ఏదైతే నువ్వు సంపాదిస్తున్నావో, 1000 రూపాయలు సంపాదించు, 50,000 సంపాదించు, 10,000 సంపాదించు, దానిలో నుండి ఆ శాపము డబ్బులో నుండి, ఆ ధనము నుండి, ఆ ప్రతి ఒక్క వ్యాపారం వచ్చిన ధనము కానీ, ఉద్యోగం నుంచి వచ్చిన ధనము కానీ, నువ్వు దేన్ని సంపాదించిన ఆ ధనములోని నువ్వు 10వ భాగం ఎప్పుడు తీసుకుని వచ్చి సేవకుల చేతిలో పెడతావో. హల్లెలూయా. మలాకి చదవండి దయచేసి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే పెడతావో, మలాకి 3వ అధ్యాయము 8వ వాక్యం నుంచి 12వ వాక్యం వరకు గట్టిగా చదవాలమ్మా. మానవుడు దేని యొక్క దొంగలినా, మీరు నా యొక్క దొంగలిస్తూనే ఉన్నారు. దేని నిమిత్తం అన్నప్పుడు 10వ భాగమును ఈ యొక్క దొంగలించుచునే ఉన్నారు. ఈ జనులందరూ మీరు శాపగ్రస్తులే. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ 10వ భాగం ఇవ్వలేదో, కృతజ్ఞత అర్పణ ఇవ్వలేదో, లేకుంటే రోగం వచ్చినప్పుడు దేవుడు మోషేకు నియమించిన కానుకను ఆ కృష్ణులకు చెప్పాడు యేసు ప్రభు, ఆ కానుకలు ఇవ్వకపోవడం కారణం బట్టి నీవు ఏమైపోయినావంట? శాపగ్రస్తం. అంటే నువ్వు సంపాదించినవన్నీ అట్లే శాపముతోనే ఉంది నీ చేతిలోనే అర్థం. నువ్వు ఎప్పుడైతే 10వ భాగం ఇస్తావో, ఇక్కడ చదవటం చదవండి. మీరు శాపగ్రస్తులు. తర్వాత మలాకి 10వ భాగమంతయు 10వ భాగము తీసుకొని రండి. అలాగు చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశము వాకిలి విప్పి, చెప్పని బట్టి దేవుని స్తోత్రాలు చెప్తామా. హల్లెలూయా. నేలంతా శపించబడింది. నేలలో నుండి నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో చేతిలో, నువ్వు ఏ ఉద్యోగం చేసినా నీ చేతిలో వచ్చేవన్నీ శాపపు డబ్బులే. నేల నుంచి వచ్చిన ప్రతి ఒక్క శాపపు డబ్బులు. కానీ దాన్ని ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఆకాశముగా భూమి శపించబడిందంటే ఏముంది? బ్యాలెన్స్ ఏముంది? ఆకాశం నుంచే రావాలి. హల్లెలూయా కదమ్మా. సేవల్ గారు ఎక్కడి నుంచి రావాలి? భూమి అంతా శాపమైంది. ఇంకెక్కడి నుంచి రావాలి ఆశీర్వాదము? భూమి అంతా శాపం అయిపోయింది. ఎక్కడి నుంచి రావాలి ఒక ఆశీర్వాదం? అది తెరవబడాలంటే నువ్వేం చేయాలి? 10వ భాగము సేవకుల చేతిలో పెడితే అప్పుడు ఆకాశ వాక్యం చప్పటి కొట్టి దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ ఆరంభంలోనే ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే 10వ భాగమును దొంగలించినట్లయితే పాత నిబంధన శాపము శవపేటిగా దేవునికి స్తోత్రం భయంకరమైనది మన జీవితంలో ఉంటుంది. కానీ నూతన నిబంధన కృపను ఎప్పుడు పొందుకుంటామంటే ఆకాశ వాక్యం విప్పి, ఇంకా ఆకాశ వాక్యం విప్పబడాలంటే ఈ 10వ భాగము దేవునికి నువ్వు సమర్పించాలి. నువ్వు దేవుని మందిరానికి, దేవుని సేవకు దగ్గర గర్భల పెట్టి ఆ 10వ భాగము మొదటి దేవునికి స్తోత్రం ఆ 10వ భాగము తీసుకుని వచ్చి ఎప్పుడైతే సేవకుని చేతిలో పెడతావో, దేవుని ప్రతినిధులుగా ఉంటున్నా మా చేతిలో ఎప్పుడైతే పెడతావో నీ జీవితంలో ఏమి మారుతుంది? అప్పుడు ఆకాశ వాక్యం చెప్పి ఈ 90% ఆశ్చర్యకరంగా వైట్ మనీగా మారిపోతుంది. చెప్పండి కూడా ఏం చేస్తావు? అంతవరకు నీ చేతిలో ఏముందమ్మా? గౌరమ్మ? శాపమే. శాపగ్రస్తమే. నువ్వు ఐస్ అమ్మినా, నువ్వు రాకెట్లు అమ్మినా నీ చేతిలో వచ్చేది ఏమంట? అన్ని శాపమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చెప్పండి, మీ ఇంట్లో చెప్పండి, మీరు దేవునికి స్తోత్రం, మీ భర్త, మీ భార్యలకు, మీ పిల్లలకి మీరు చెప్పండి, ఈ డబ్బుతో మనము టీవీ కొన్నా, కారు కొన్నా, స్కూటర్ కొన్నా, ఇవన్నీ శపితమైనదే. నువ్వు ఏది కొన్నా, బంగారు కొన్నా, ఈ డబ్బుతో నేను దశభాగం ఇవ్వకుండా, నేను దేవునికి స్తోత్రం దీని దశభాగం ఇవ్వకుండా నేను కారు కొంటిని, లేకుంటే నేను స్కూటర్ కొంటిని, నేను బంగారు కొంటిని, ఏమన్నా కొను దేవునికి స్తోత్రం. నీ జీవితం లేదంట శాపగ్రస్తమైనది. హల్లెలూయా. దేవుని డబ్బు దొంగలించి కొన్నది. నువ్వు అనుభవించిన ఈ భూలోక సంబంధమే. అందుకే 73వ కీర్తనలో రాయబడి ఉంటుంది, ఆసాపు వేదన పడుతున్నాడు, అయ్యా ఈ లోకంలో చూడండి కారు ఉంది, బంగ్లా ఉంది,
అన్నీ ఉన్నాయి. కానీ నేను పరిశుద్ధంగా ఉన్నానయ్యా, నేను దశభాగం ఇస్తున్నాను, అన్నీ ఉంది. కానీ నా పిల్లలు 2 పూటలు భోంచేస్తున్నారు, కూలికి పోతున్నారయ్యా. ఈ లోకంలో దేవుడు బయట ఉన్నట్టు దశభాగం ఉన్నట్లు విచ్చలవిడిగా వాళ్ళు ఉంటున్నారు. కానీ వాళ్ళు కార్లు భద్రాలు అన్ని ఉంటున్నాయి, మరి ఉన్నతమైన స్థితి ఉన్నదంటే వాళ్ళు కూడా అశుభ్రాయుడా. నా సన్నిధికి వచ్చి నువ్వు ఆలోచించేటప్పుడు 73వ కీర్తన చదవండి. అక్కడ వీళ్ళందరూ ఎక్కడున్నారంట? కాలు జారు చోట ఉంటున్నారు. చెప్పండి కూడా దేవుని స్తోత్రాలు చెబుతాం. మనమైతే దేవుని అష్టములో చెక్కబడి ఉంటున్నాం, భద్రంగా ఉంటున్నాం. మనం కష్టము, వేదన, బాధ, ఈ లోకం నీకు శ్రమ కలుగును కానీ ధైర్యం తెచ్చుకో. ఇదిగో నేను లోకాన్ని జయించుంటున్నాను. లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆకాశ వాక్యాలు విప్పబడుతున్నాయా? దేవునికి స్తోత్రం. గమనించండి, మన పూర్వక సంబంధంగా అన్నీ ఉంటాయి. టీవీ, ఫ్రిడ్జ్, బంగారు అన్నీ ఉన్నాయి మన ఇంట్లో. కానీ ఆశీర్వాదం ఉందా? ఎన్ని సంవత్సరాల పైన మన జీవితం అట్లే ఉంది అంటే ఏమర్థం తెలుసా? నీ జీవితంలో లోక సంబంధంగా అన్నీ ఉన్నాయి, అది కాదు ఆశీర్వాదం. అదన్నీ విడిచిపెట్టుకోవాల్సిందే. పరలోకపు వాక్యాలు విప్పి పట్టజాలంత దేవుళ్ళు కుమ్మరిస్తాను. నీ పంటను తినే పురుగును, హల్లెలూయా. చదవమన్నట్లనే మలాకిలో కిందని, ఇప్పుడు చదివిన కిందని, నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను. అంటే ఏమి తెలుసా? హాస్పిటల్కి పెట్టకుండా పురుగులు అంటే ఏం తెలుసా? నీ రోగములు, క్రిములు, వైరస్ ఇవన్నీ నేను గద్దిస్తాను. వేదనలను పెట్టే అవసరం లేదు, లక్షలు పెట్టే అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే 10వ భాగము నువ్వు పెడతావో ఆకాశ వాక్యలింపి ఎక్కడ దేవుని చిత్తము పరలోకంలో జరుగుతున్న రీతిగా నీ కుటుంబంలో కూడా జరుగుతుంది. పరలోకంలో రోగం లేదు, నీ గృహంలో కూడా రోగం ఉండదు. పరలోకపు దీవెనలు నీ కుటుంబంలో నింపబడతాయి. చెప్పబడి దేవుని స్తోత్రం చెబుతాం. ఈ దినం నుంచి నువ్వు ఆకలి ఉంటున్నావా, కష్టం ఉంటున్నావా, వ్యాధులు ఉంటున్నావా, నాకు అనవసరం. కానీ నీ గృహం పైన ఆకాశ వాక్యం తెరవాలనే నా ఆశ. హల్లెలూయా. ప్రారంభం దేవుల్లో ఉంటున్నావు, అంతంలో కూడా ఆమేననే దేవుని పట్టుకునేంత వరకు విడిచిపెట్టద్దు. యాకోబు పెనుగులాడాడు, ఆశీర్వదింపబడతాడు. మెట్టిన పరంగా అన్ని పంపించేశాడు. ఆయనకి ఏదన్నా భార్య, పిల్లలు అన్ని నన్ను ఆశీర్వదించి అంటున్నాడు. అయ్యా నీకు అన్ని ఇచ్చాను కదరా, భార్యను ఇచ్చాను, పిల్లలు ఇచ్చాను, ఆస్తి ఇచ్చాను, అన్ని ఇచ్చాను, కానీ దానిలో ఆశీర్వాదం లేదయ్యా. హల్లెలూయా. కాలు ఇచ్చాను, మొదలు ఇచ్చాను, అన్ని ఇచ్చాను, లేదయ్యా అది ఆశీర్వాదం కాదు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప కాలు పట్టుకుంటున్నాడు. అప్పుడు యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. చెప్పండి కొట్టి దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. యాకోబు అతని గురించి కాదు, తన పిల్లల 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 సంతానం గురించి ఆలోచన చేశాడు. హల్లెలూయా. మన వరకే మనం ఆలోచన చేస్తాం. యాకోబు ఏం తప్పు లేదు, అవసరం లేదు, నాకు ఎంజాయ్ చేయొచ్చు, కానీ నా పిల్లల పిల్లలు ఆశీర్వదింపబడారు. అందుకే ఇప్పటి నుంచి నువ్వు దేవునికి స్తోత్రం, నువ్వు మనుషులతో దేవునితో పోరాడి గెలిచింది కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడతావు. చెప్పండి కొట్టి దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. పెంతెకోస్తు మినిస్ట్రీ అనంతపురం సంఘము ప్రతి కుటుంబము ఏదైతే వాగ్దానమో విడుదల చేసామో ఆ కుటుంబంతో ఏ శాపం వండుకున్నట్లు, ఏ కట్లు వండుకున్నట్లు దేవుడు అలాగూ దీవించును గాక. ఆమేన్ అంటే ఏం తెలుసా? అన్ని దానికి, ఇప్పుడు చెప్పిన అన్ని దానికి ఆమేన్ అన్నట్లు. ఏది ఈ రోజు నుంచి నేను 10వ భాగము దేవుని కొరకు ముందు ఏ వైరాగ్యము లేదో దానికంటే అత్యధికము కావాలి. మనం నూతన నిబంధన భక్తులు ఎట్లున్నారో తెలుసా? పాత నిబంధన భక్తుల కంటే మనం అత్యధికంగా ఉండాలంట. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వాక్యం. ఈ రోజు మనం ఆశీర్వదింపబడాలి. ఉండండి వాళ్ళే చదవండి. దేవునికి స్తోత్రం. చదువు. శాస్త్రుల నీతి కంటేను, ఇది ఒక ఆశీర్వాదకరమైన సందేశం దేవుడు ఇస్తున్నాడు. ఏదో చెప్పి ఏదో మిమ్మల్ని అంతా భయపెట్టే కాకున్నట్లు దీనిలో ఆశీర్వాదాన్ని పట్టుకోరు. ఏమన్నా పరిశీలన నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. హల్లెలూయా. శాస్త్రులు పరిసేయుడు సుంకరి ఒక మందిరంలో వచ్చి కెరీనా ఏమంటున్నాడు? సుంకరిని చూసి ఒక పరిసేయుడు ఒక సుంకరి వచ్చారు మందిరం. సుంకరి పాపి. పరిసేయుడు ఏం చెప్తున్నాడు? అయ్యా నేను వారానికి
2 సార్లు ఉపవాసం. నేను 10వ భాగం ఇస్తున్నాను, కొత్తిమీర జీలకర్ర అన్ని దాంట్లో 10వ వంతు ఇస్తున్నానయ్యా అంటున్నాడు. ఇప్పుడు వాడు ఎవరు? పాత నిబంధన పరిసయ్యుడు. వాడు వారానికి 2 రోజులు ఉంటున్నాడు. సునీతమ్మ మనమేది నూతన నిబంధన భక్తులు అధికము కాని ఎడల. ఇప్పుడు మనం ఎన్ని రోజులు ఉండాలి ఉపవాసము? ఎన్ని రోజులు ఉండాలమ్మా? షారు ఎన్ని రోజులు ఉండాలి? 3 రోజుల్లో ఉండాలి. అధికం. వాడు 10వ భాగం ఇచ్చాడంట. మనం ఏం తీయాలి? ఇప్పుడు చెప్పండి. ఏదో 10వ భాగం వరకే బాగుంది ఆ మెసేజ్. ఇప్పుడు పరిశీలన చూసి ఇంకా ఎక్కువ చేస్తున్నావే. అప్పుడు కృప ఒకటే ఉండింది, ఇప్పుడు కృప వెంబడి కృప దేవుడు ఇస్తున్నాడు. చెప్పండి కొట్టి దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అప్పుడు కృప ఒకటే ఉండింది, కానీ నూతన నిబంధన సంఘానికి ఆయన కృప వెంబడి కృపనిస్తున్నప్పుడు యోసేపు మొట్టమొదటిగా ఆ ఆశీర్వాదపు ధాన్యాలు 7 సంవత్సరాలు పడతాయన్నప్పుడు దాన్ని కొలుస్తున్నాడంట. మొట్టమొదటిగా కొంచి 200 అంటే 1000 రూపాయల 20 రూపాయలు 10వ భాగము అదంతా చిల్లర వ్యవహారం చేసి చేస్తాం. 1200 ఏం దాటిపోయింది. దేవునికి స్తోత్రం. కొలత పెడుతున్నాం మనము. దేవుడి కొలత పెడితే మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఆయన కృపడి కృపణిస్తున్నప్పుడు మనం కొలతలు కొలవకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అధికము కాని ఎడల మన పరలోక రాజ్యానికి శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మన నీతి అత్యధికము కాని ఎడల పరలోక రాజ్యానికి వెళ్ళము. ఇప్పుడు మనం వెళ్తామా? 10వ భాగమే ఇంకేం 10 పైది వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 పైది వల్ల. 10 అంటే 10 రూపాయలు పైన 11 రూపాయలు కాదు. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదము కావాలంటే దేవునికి స్తోత్రం. ఈ ప్రకారం నువ్వు చేసి చూడు, నీ జీవితంలో ఆకాశం తెరవబడే ఉంటుంది. ఇక్కడిలాగా కాదు. హల్లెలూయా. మళ్ళా ఏలియా వచ్చి మళ్ళా వర్షం పడేటట్లు ఆయన ప్రార్థన చేసే అవసరం లేదు. ఈ ప్రతి ఒక్కటి నువ్వు చేస్తూ పోతున్నప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యములు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మీరు తెచ్చి ఇచ్చేసాం 10వ భాగం. ఎఫ్ఏజే చేతిలో పెట్టేసాం 10వ భాగం. ఇప్పుడు ఎఫ్ఏజే కూడా ఏమి? ఆయన కూడా మానవుడే. దేవునికి స్తోత్రం. ఫుట్బాల్ గేమ్లో 12 మంది 10 మంది ఆడతారు. క్యాప్టెన్ ఊరికి నిలబడి ఉంటాడు. ఆయన కూడా ఆడాల్సిందే. ఆయన కూడా ప్రయాసపడాలి. క్రికెట్లో కూడా అన్ని దాంట్లో ప్రయాసపడాల్సిందే. ఇప్పుడు మీరంతా తెచ్చి ఆయన పైన మోపేసినారు. ఇప్పుడు ఏ డబ్బులు మీ చేతిలో ఉంది? ఆశీర్వాదం ఉందా? వాళ్ళు తెచ్చి ఆశీర్వాదం డబ్బులు మీ చేతిలో పెట్టారు, శాపము డబ్బులు పెట్టారు, మోపించేశారంటే నువ్వు ఏమైనా చేసుకోను. పాపం పేటల్లో ఉండు, శాపం పేటల్లో ఉండు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈయనేం చేయాలి? ఈయన కూడా మానవుడే కదా. ఈయనకి ప్రత్యేకతన దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడే మేము సేవకులు, మీరు విశ్వాసం. ఎప్పుడైతే మధ్యాకాశం వెళ్తామో అందరూ ఈక్వలే, అందరూ ఒకటే. యెరూషలేములో, నూతన యెరూషలేములో అందరూ ఒకటే. సియోనులో అందరూ ఒకటే. ఇక్కడే దేవుడు పిలిచి నడిపించమని, ఏదైతే నేను చెప్తున్నానో అది చెప్పమని, ఏదైతే నేను కొండపైన చూపించానో ప్రత్యక్ష గుడారము అది జాగ్రత్తగా చేపించమని మోషేకు సెలవించిన రీతిగా ఇక్కడ మేము పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్తున్నాడో నీకు మనకు. హల్లెలూయా. అందుకే సేవకులు కూడా మేము కూడా మీరు ఇచ్చిన ధనములో ఏం చేస్తున్నాం తెలుసా? దానిలో 10వ భాగం తీసి ఇంకొక మినిస్ట్రీ పైన పంపుతాం. హల్లెలూయా. అర్థమైందా? 10వ భాగములో నుండి 10వ భాగము తీయవలెను. యాజకులు కానీ ఎవరైనా కానీ ఇంకా మేము కూడా కనుక్కోవాలి. అందుకే అందరూ పాపము అందరిది పనులిస్తుంటాడు బయట ప్రత్యక్ష గుడారంలో. కూడా ఎప్పుడైతే మన పాపములన్నీ మోసుకున్నాడో తండ్రి చేయి విడిచిపెట్టేశాడు. అప్పుడు తండ్రి అన్నది యేసు ప్రభు, నా దేవా నా చెయ్యి, ఎందుకంటే అన్ని పాపము మోసుకున్నావు, నేను పరిశుద్ధుడు, నిన్ను ఒక నిమిషం పట్టుకు నిన్ను ఎడబాయాలి. ఆ ప్రకారంగా మీరు ఇచ్చిన ప్రతి ఒక్కటి మేము తీసుకుని ప్రార్థన చేసి మేము పాపము శాపం అంతా మా పైకి వచ్చింది, అందుకొరకే దేవుడు నీ పాపం నీ శాపం తీసివేయాలంటే నీకు వచ్చిన 10వ భాగంలో నుండి 10వ భాగంలో నుండి 10వ భాగం తీయాలి. అందుకే సంవత్సరానికి ఒకసారి తనది కాని రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి అక్కడ కరుణాపీఠం పైన పోయాలి. ఎవరు?
ప్రధాన యాజకుడు. హల్లెలూయా. అందరి రక్తం పైన ఈయన కూడా ఇదే అయిపోయినాడు కాబట్టి ఈయన కడుక్కున్నాడు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి ఆయన కూడా వెళ్తున్నాడు. మాకు ఒకటే మీరు చెప్తున్నారు, మీకు లేదా? మాకు కూడా మేము కూడా ఇవ్వాల్సిందే, నేను కూడా ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక ఉపదేశం. అందుకే అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును తెగక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూతు జీవితంలో చదవండి దయచేసి. మనం ఎప్పుడు పరిపూర్ణత కలిగి ఉంటామంటే రూతు గ్రంథము, దేవునికి స్తోత్రం, 2వ అధ్యాయము 7 నుంచి 9వ వాక్యం వరకు చదవండి దయచేసి. ముగించేస్తున్నాను. కుమార్తెగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవులింపు వచ్చినంత గట్టిగా హల్లెలూయా. ఆవులింపు ఉంది. ఆవులింపు అంటే నోరు తెరిసేది అని అర్థం. నిద్రపోయి నోరు తెరుచుకుంటూ శాపం వస్తుంది. దేవుని ఆశీర్వాదము. అందుకే నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతాను. ఈ నూతన సంవత్సరం దేవుని రూతు వలె మనము పరిపూర్ణమైన బహుమానం పొందుకునే ఈ టైం మనము ఇంటికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండంలో ఏదైతే దేవుని కలిగి ఉన్నామో, ప్రకటన గ్రంథంలో ఏమి కలిగి ఉండాలంట? ఆమేననే దేవుని కలిగి ఈ భూలోకాన్ని విడిచిపెట్టి దేవునితో ఆమోద ముద్ర వేసుకొని మనం ఈ భూలోకం విడిచిపెట్టాలి. పాత నిబంధన వలె శాపముతో, శవపేటికలో ఇవన్నీ ఎముకలు కులిపోయిన ఇవన్నీ మనం ఉండుకుంటాం. దేవునికి ఆత్మారము, పెళ్లి కుమార్తె రమ్ము. ఇదిగో దేవుడు కృప మీకు తోడే ఉండును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్ అన్న దేవుని కలిగి మనం ఈ భూలోకం విడిచిపెడతాం. ఈ విశ్వాసం ఈ సంవత్సరం వరకే కాదు, మనం ఈ భూలోకం ఉన్నంత వరకు ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞలు పాటించి ఏదైతే విన్నామో అది నిలకడ కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, హల్లెలూయా, పరిపూర్ణమైన బహుమానమును పొందుకుంటాం. పరిపూర్ణమైన ఒక దేవునికి స్తోత్రం, ఒక పవిత్రమైన కన్యకగా, ఇదిగో మహిమ కలిగిన సంఘంగా మార్చబడి నువ్వు ఆ మధ్యాకాశానికి పెళ్లి విందులో మనందరూ వెళ్తాం. దేవునికి స్తోత్రాలు చెప్తాం. 2 చేతులు ఎత్తి స్తోత్ర. మా పైన ఉన్న ప్రతి శాపమును ఇదిగో ప్రభా మేము దొంగలించినమయ్యా, అదంతా ప్రభా తండ్రి ప్రభా మాకు దేవా మమ్మల్ని క్షమించి ఇదిగో మా పైన ప్రభా ఆకాశ వాక్యులు విప్పేటట్టుగా ఇదిగో ప్రభా మేము సేవకునికి ఏదైతే ఆజ్ఞను చెప్పామో ఆ ఆజ్ఞను పాటించి ఇదిగో కృతజ్ఞత అర్పణను, ఇదిగో దశమ భాగములను ప్రతి ఒక్కరికి మేము ఇచ్చి మా జీవితాన్ని, మా పిల్లల తరముకు శాపముగా ఉండుకున్నట్లు ఇదిగో ఆశీర్వాదకరంగా మేము ఉండడానికి ఇదిగో మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. ఈ ప్రభా జనవరి నెలలోనే ఈ ప్రభాని వాగ్దానపు అయ్యా ప్రభా తన ప్రభాని ప్రభ సందేశంలో ఇదిగో నూతన సంవత్సరపు సందేశంలో అయ్యా ప్రభాని ప్రభా మేము ఆశీర్వాదం విన్నాం. ఇదిగో ఆది కాలంలో ఆరంభంలో ఆశీర్వాదం ఉన్నది, ఇదిగో ప్రకటనలో ముగింపులో ఆశీర్వాదం ఉన్నది. అలాంటి జీవితం కావాలయ్యా. ఇదిగో ఆది కాలంలో ఆశీర్వాదం ఉన్నది ప్రభా, ఆది కాలము ముగింపులో అయ్యా శాపం ఉన్నదయ్యా. అది వద్దు ప్రభా. పాత నిబంధన జీవితం మాకు వద్దయ్యా. ఈ నూతన సంవత్సరము నూతన ఆశీర్వాదము చేత మమ్మల్ని నింపండి అయ్యా. ఇదిగో మా పిల్లలకు మేము ఆశీర్వాదకరంగా ఈ భూలోకంలో ఉంచి వెళ్ళాలి కానీ శాపముగా ఉండుకున్నాయా. ఇదిగో ప్రభాని ప్రభా శాపము ధనాన్ని మా జీవితం ఉండుకున్నాయా. ఇదిగో మా పిల్లల తరాన్ని మేము ఆశీర్వాదకరంగా చూడాలి. యాకోబు ప్రభా వారి పిల్లల జీవితంలో ఆశీర్వాదం ఉండులాగున ఇదిగో ప్రభాని ప్రభా ఆ ప్రతి ఒక్క ధనాన్ని అయ్యా ఇహలోక ప్రభా మెటీరియల్స్ అంతా వస్తువులంతా పంపించేశాడు. ఎప్పుడో ఒక రేవ హద్దుల పక్క వెళ్ళి నీ పాదాలు పట్టుకున్నాడయ్యా. ఇదిగో ఆశీర్వాదకరంగా మార్చాలే. ఇదిగో పిల్లల జీవితంలో ఇదిగో నువ్వు మోసగాడు కాదు. ఈ దినం నుంచి నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఇదిగో ఆశీర్వాదకరంగా ఇశ్రాయేలు నువ్వు దేవునితో పోరాడు వాడై ఇదిగో నువ్వు ఆశీర్వాదం పొందుకున్న వాడై ఇదిగో నీ 12 గోత్రములు ఆశీర్వదింపబడతాయి. అబ్రాము చేసిన ఆశీర్వాద వచనం మట్టుకే అబ్రాము పొందుకున్నాడు కానీ వారి పిల్లలు శాపములో వెళ్ళారు. ఇదిగో యాకోబు మన పిల్లల పైన కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. తల్లిదండ్రులారా ఇదిగో మనం శాపము డబ్బులు అనుభవిస్తున్నామా? ఇదిగో ఈ లోక సంబంధమైనవన్నీ ఈ గ్రామంలో ఉండొచ్చు కానీ ఇదిగో పరలోకంలో నిధిలో నీ ధనం ఉన్నదా? ఇదిగో నీ పిల్లల పైన ఆశీర్వాదకరంగా ముగిస్తున్నావా లేకుంటే శాపంగా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి నీ కరుణించు వాడుకునేదే. ఆ విధమైన ఆశీర్వాదాన్ని మన నుంచి వెళ్దాం, మనము పొందుకొని వెళ్దాం. ఇదిగో దేవుడి వాక్యాలను
దేవునికి స్తోత్రాలు చెప్తాం, స్తోత్రాలు చెప్తాం, స్తోత్రాలు చెప్తాం, స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. కరబ శతురి యందురు పుందున నమః. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరి పైన ఒప్పుకున్నట్లయితే కప్పుకోవద్దు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థాంక్ యూ జీసస్. థాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నూతన సంవత్సరపు ఈ వాగ్దాన పొందుకున్న మనము ఆశీర్వదించబడాలి, మన పిల్లలు ఆశీర్వదించబడాలి, మన తరతరాలు ఆశీర్వదించబడాలి. ఇంకా చాలు నా తల్లి, చాలు. ఇవన్నీ ఉన్న శాపాన్ని తీసివేసుకోవాలి. మనకు ఉన్నటువంటి ఆకాశం, ఆ ఆకాశంలోనే మనం ఉండబోతున్నాం. భూలోకంలో ఉండలేం. భూలోకంలో ఏదైతే మనం పొందుకున్నామో అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆ సియోను యెరూషలేమే, దానిలో నుంచి ఆశీర్వాదం ఈ భూలోకంలో వచ్చినట్లయితే అది స్థిరత్వము. భూలోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమైనది. నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో అవన్నీ తాత్కాలికమైనది, అవన్నీ శాపగ్రస్తమైనది. ఇదిగో దానిలో నెమ్మది లేదు. ఇదిగో అది నెమ్మదిగా ఉండాలంటే దేవుని నిర్ణయించిన దశభాగం. ఇదిగో పరిశీలన నీతి కంటే దేవునికి స్తోత్రం, మన నీతి అత్యధికము కాలేడు. మన పరలోక రాజ్యం లేదు, అది నిర్ణయించు. ప్రతి రాజు క్షమించయ్యా, మా తల్లిదండ్రులు క్షమించు, మమ్మల్ని క్షమించు, మా పిల్లల్ని క్షమించయ్యా. ఈ శాపం పెరిగిపోవాలి, ఈ శాపం పెరిగిపోవాలయ్యా. సహాయం చేయడం అడుగుతున్నప్పుడు నేను ప్రతి ఒక్కరికి నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ దక్షిణ రాష్ట్రం దేవుని కృపాసం నీ పైకి దిగుతుండగా ఇదిగో ప్రతి శాపము ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఇదిగో నూతన నిబంధన సంఘముగా దేవుడు మార్చబోతున్నాడు. సిద్ధంగా ఉన్నట్లయితే ఇదిగో ఈ ఆశీర్వాదం, ఈ అభిషేకం పొందుకొని ఇంటికి వెళ్ళబోతున్నాడు. స్తోత్రం, స్తోత్రం. నా దేవుని పిల్లలారా, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది శాపమా ఆశీర్వాదమా? దైవ సేవకులు చూపించారు, మనం చేసిన ప్రత్యేకంగా నీతో మాట్లాడి ఉండగా ఏదైతే నువ్వు కోరుకోవాలని అనుకుంటున్నావు, ఎంతవరకు శాపం ఉందా, ఎంతవరకు శపించిన అనుభవం ఉందా, ఎంతవరకు జీవితంలో ఏది పట్టుకున్నా నిష్ప్రయోజనమైన కార్యాలు ఉన్నాయా? అయితే ఇది మొదలుకొని నీ జీవితంలో ఏదైతే దేవుని ఎదుట నువ్వు చేయలేకపోయావో, ఏదైతే నువ్వు శోధించుకోలేకపోయావో, నువ్వు చేయవలసిన కార్యాన్ని జరిగించి తర్వాత నువ్వు శోధించగలిగితే ఆకాశపు వాక్యం నిప్పుతానన్న దేవుడు, ఆకాశపు వాక్యం ఎదుట తెరచదని సెలవిచ్చిన దేవుడు. సహోదరులారా, ఆయన మాట విని సేవకుల దగ్గర నువ్వు స్థిరంగా నిలబడగలిగితే దేవుడు నీ జీవితాన్ని చూడండి. భార్యగా ఏర్కోవడానికి వచ్చిన స్త్రీ భార్యగా మార్చబడదు, నువ్వు సంఘముగా మార్చబడింది. కారణం మాట విని స్థిరంగా తన హృదయాన్ని నిలుపుకొని అటు ఇటు పారిపోకుండా స్థిరంగా తన జీవితాన్ని కొనసాగించుకొని ఏ విధంగా ఆశ్రమించబడి ఉందో, ఏ విధంగా తన జీవితంలో మేలు చూసిందో నేను తీర్మానం చేసుకోగలిగితే, అవునయ్యా నా ఎదుట ఈ మధ్యాహ్న కాల సమయంలో శాపాన్ని ఆశీర్వాదం మీరు ఉంచారు, నా జీవితంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో ధ్యానంగా నాతో మీరు మాట్లాడారు. తీర్మానం చేసుకున్న వారిని కుడి చేతులు ఎత్తి, తీర్మానం చేసుకున్న వారిని కుడి చేతులు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని సహోదరుని, దేవుని చేత దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలని తీర్మానం చేసుకుని నీ గురి చేతులు పైకి ఎత్తగలిగితే, చేయెత్తడానికి నువ్వు ఆలోచన చేయగలిగితే ఆశీర్వాదం ఆకాశపు వాక్యం ఎలా తెరవబడుతుంది. చిన్న తీర్మానం చేసుకోగలిగితే మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, మీ ఘనమైన అదృశ్య దేవుడై మా మధ్యలో సంచరించి జరిగించినందుకే నీకు స్తోత్రాలు. నిబిడలు నా తండ్రి, అయ్యా ఏ బాధతో, ఏమైనా ఏ ఆశతో ఇక్కడ నిలబడి ఉన్నారో మాకైతే తెలియదు నా తండ్రి.
ఇంతవరకు నాయన ఏ శాపాన్ని అనుభవించారు, ఇంతవరకు ఎటువంటి నాయన శపితమైన దినాలను అనుభవించారో మాకు తెలియదు. ఇది మొదలుకొని చెయ్యి హస్తాన్ని ఎత్తిన ప్రతి బిడ్డని అయ్యా ఆశీర్వాదం కావాలని ఆశపడిన ప్రతి బిడ్డని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆధ్యాత్మిక జీవితం వర్ధన చేయండి, మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఏ విధంగా చేతని మనుషుల కోసం ఆయన బ్రతికే వారిగా కాకుండా, మనుషుల కోసం నా తండ్రి ప్రభు భగవంతులు కాకుండా, ఘనత కాకుండా, డబ్బాని కాకుండా దేవుని ఎదుట యథార్థవంతులై బ్రతకాలని తీర్మానం చేసుకుంటూ దేవుని ద్వారా దీవెన ఆశీర్వాదం పొందాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం, నూతన మాసంలో ప్రతి బిడ్డనైనా దీవించబడి ఆశీర్వదించబడి అనిపించండి. చిన్న బిడ్డల పెద్దవారినైనా యవనస్తుల్ని పేరు పేరు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. మీ ఆకాశపు వాక్యాలు మీరు ఇవ్వండి అయ్యా. ప్రతి బిడ్డని పేరు పేరు మీరు ఆశీర్వదించుకోండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.